హాయ్, నమస్తే. వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎనాలిసిస్ చేసుకుందాం. అందులో అర్థమెటిక్కి సంబంధించిన ప్రశ్నలు విషయానికి వస్తే, ఆ అర్థమెటిక్కి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అంతా కూడా మనకి యావరేజ్ అని చెప్పొచ్చు. అయితే ఒక మెన్సురేషన్ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలు మనకి చెప్పాను ఆల్రెడీ గతంలో. దీనికి ముందు మనం ఒక 10 days బ్యాక్ కూడా మీకు వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ను ఒక్కసారి మీరు వాచ్ చేసుకొని చూడండి. ఒకసారి సేమ్ అవే లెక్కలు ఉన్నాయి చూడండి ఒకసారి. 10th క్లాసు ఏవైతే టెక్స్ట్ బుక్ లెక్కలు ఉన్నాయో, 9th క్లాసులో ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో మెన్సురేషన్కి సంబంధించి అవి ఫాలో అవుతున్నాడు అని చెప్తూ, గత ఎగ్జామ్లో ఏ లెక్కలు అయితే అంటే మనకి గత కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఏ ప్రశ్నలు అయితే ఇచ్చాడో ఆ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. దాని ఆధారంగా 10th క్లాస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, 9th క్లాస్ తీసుకొని టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి అని కూడా చెప్పాను. మ్యాక్సిమం అవే ప్రశ్నలు, అలాంటి ప్రశ్నలు రిపీట్ అయ్యాయి. ఓకే, సేమ్ ఇక్కడ మీకు ఆ పేపర్ని ఈ పేపర్ని పక్క పక్కన పెట్టుకుంటే ఒక నెంబర్లో తప్ప లెక్క సేమ్గా మనకది ప్రొడ్యూస్ అయింది. అక్కడ సేమ్ యాస్టేజ్గా ప్రజెంట్ అయింది అనమాట. అలాగే జాగ్రత్తగా గమనించిన ఒకసారి క్షేత్రగణితానికి సంబంధించి పైలాన్ అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లెక్కలు ఇవి. 10th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ ఇలా మనకి లెక్కలు ఉంటాయి. ఇదంతా కూడా క్షేత్రగణితానికి సంబంధించిన లెక్కలు. ఒకసారి పేపర్ ఆశాంతం గమనిస్తే మనకి ఈ సైజ్ చూసి మనం మోసపోయాం. అందుకని 10th క్లాస్ ఓపెన్ చేయండి అని చెప్పాను. లేదా ఒక 10 days బ్యాక్ మీకు వీడియోస్ అర్థమెటిక్ 1 అని చెప్పి స్టార్ట్ చేసుకుంటూ, ఓకే, అంటే మేజర్ కాన్సెప్ట్లు ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పడం కోసం ఇలా మెన్సురేషన్కి సంబంధించిన లెక్కలు. ఇది మెన్సురేషన్ లెక్కే, ఇది కూడా మనకి మెన్సురేషన్ లెక్క, డైరెక్ట్ లెక్క ఇదైతే కనుక. ఓకే, ఇది కూడా మెన్సురేషన్ సంబంధించిన లెక్క. అలాగే లాభ నష్టాలకి సంబంధించి కూడా 2 లెక్కలు వస్తున్నాయి, 3 లెక్కలు వస్తున్నాయని చెప్పేసి అన్నాం. అందులో మనకి వస్తువులకి సంబంధించి అడుగుతున్నాడు, మిగిలింది బై అమ్మిందని కూడా చెప్పాం. దానికి సంబంధించి మనకి ఇవి డైరెక్ట్ బేసిక్ లెక్క. ఇది మనకి మిగిలింది బై అమ్మిందనే పాయింట్ చేద్దాం ఒకసారి. జస్ట్ ఓవరాల్గా ఒకసారి మాట్లాడుకుంటే కనుక, ఓకే, ఇది కూడా లాభ నష్టాలకు సంబంధించింది. అంటే లాభ నష్టాల్లో 3 లెక్కలు అడిగాడు. ఇది కూడా డైరెక్ట్ లెక్కే, బేసిక్ లెక్క. ఇది బార్ వడ్డీకి సంబంధించిన లెక్క. 12.5% వడ్డీ రేటుతో రెట్టింపు అవ్వడానికని చెప్పాడు. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ మన క్లాసులో ఏదైతే మాట్లాడుకున్నామో అదే నెంబరు 12.5% అనగానే దాని భిన్న రూపంలో రాస్తే చాలు సమాధానం వచ్చేస్తుంది. భిన్న రూపంలో రాసిన మరుక్షణము 12.5% అనగానే 1/8 అని చెప్తున్నాం. 1/8 అనగానే క్లియర్గా దాన్ని చూస్తూనే సమాధానం చెప్పేశాం. అంటే 8 సంవత్సరాల కాలంలో ₹1 వడ్డీ వచ్చిందని అర్థం. ఇప్పుడు వాడు కాలం అడిగాడు కాబట్టి 8 సంవత్సరాలు అని చెప్పేసి టికెట్ వేసుకొచ్చే కావాలనుకుంటే లెక్క చేద్దాం. అలా అది రాసిన మరుక్షణం సమాధానం చెప్పే లెక్కలు. అందుకనే పేపర్ మ్యాక్సిమం ఈజీ అని చెప్పాను. క్షేత్రగణిత లెక్కలు పెద్దగా ఉన్నాయి కదండి, కష్టం అని అనుకోవచ్చు. కానీ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లెక్కలని చెప్తున్నాను. గతంలో కూడా మనకి ఇచ్చారు. మీకు యాప్లో అయితే కనుక వీడియోస్ ఉన్నాయి చూడండి అని చెప్పేసి 9th క్లాసు, 10th క్లాసు, 8th క్లాస్ లెక్కలు చూడండి అని చాలాసార్లు చెప్పాను. ఓకే, ఆ లెక్కలే ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక 10 to 15 days బ్యాక్ మీకు వీడియోస్ ఏవైతే పెట్టానో అవే లెక్కలు కంపేర్ చేసి చూడండి ఒకసారి, ఒక ఐడియా వస్తుంది. ఓకే, అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఈ టాపిక్స్ చూసుకోవాలి, ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పడం కోసం. ఇది చక్రవడ్డీకి సంబంధించిన లెక్క. పాస్కల్ త్రిభుజం చూస్తూ చాలాసార్లు డిస్కస్ చేసుకున్న పదం అది. ఇక్కడ 1331 గమనించవచ్చు. అంటే 1331 ఇది. ఇక్కడ గమనిస్తేనేమో 14641. ఈ నెంబర్లు చూడగానే మనకు ఒక థాట్ వచ్చేయాలి. 1331 కానీ అంటే 11³ ఇది 11^4 అని చెప్తాం. 11 అంటే కనుక 110% వచ్చినప్పుడు, అంటే 10% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, 10% వడ్డీ రేట్ అయినప్పుడు 110 అని చెప్తాం. 110 అంటే 11 మీద మాట్లాడతాం. ఆ 11 వచ్చినప్పుడే 1331, 14641 వస్తుందని చెప్పేసి పాస్కల్ త్రిభుజాన్ని ఐడెంటిఫై చేస్తూ మాట్లాడాం. అందుకే ఆ నెంబర్లు చూసిన మరుక్షణమే సరే 10 అంటే ఇక్కడ వేయచ్చు. అంటే చూడడానికి ఎలా ఇచ్చినా సరే మనం ఎప్పుడు రిపీట్ చేసే పదాలే కనిపించాయి. ఓకే, చేద్దాం ఒకసారి. అంటే ఇలా ఉంది అని చెప్పడం కోసం మొత్తాన్ని కోసం చూపిస్తున్నాను అనమాట.
ఇక్కడ మనకి 20% చక్ర వడ్డీ రేటుతో ఉన్నాడు. అంటే ఇక్కడ చక్ర వడ్డీ మీద 2 లెక్కలు ఇచ్చాడు, బారు వడ్డీకి సంబంధించి ఒక లెక్క ఇచ్చాడు. ఇది కూడా మనకి బేసిక్ లెక్కే, ఆల్మోస్ట్ అన్ని బేసిక్ లెక్కలే. ఇది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్, ఇది కూడా మనకు 2 లెక్కలు ఇస్తున్నాడు అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ప్రీవియస్ పేపర్లు తీసుకొని ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. జస్ట్ చెప్పానుగా ఒక 10 days బ్యాక్, ఒక్కసారి బ్యాక్ వెళ్తే కనుక మీకు వీడియోస్ ఒకసారి చూసుకుంటే కనుక ఆర్థమెటిక్ 1 అని చెప్పేసి కన్సిస్టెంట్ సంగత అసంగత సమీకరణం చెప్పాం. 2 లెక్కలు ఇచ్చాడు, ఇదొక లెక్క అదొక లెక్క. A1/A2 అని B1/B2 అని సాధనలు ఉంటాయి, ఒక సాధన ఉంటే అనంత సాధనలు ఉంటాయని. ఇది కాయిన్స్కి సంబంధించిన లెక్క చేయడం రాకపోయినా ఆప్షన్ వాడేసైనా చేయొచ్చు, డబ్బులకి సంబంధించి కాబట్టి ఆప్షన్ వాడి చేసేయచ్చు. ఇది కూడా ఒక రకమైన బేసిక్ లెక్క అని చెప్పొచ్చు. ఇది బాండ్ మాస్ రూల్కి సంబంధించింది. అలాగే ఇది శ్రేణులకి సంబంధించిన లెక్కలు. ఇంకా డైరెక్ట్ మనం క్లాసులో ఏదైతే మనం శ్రేణులు మాడుకున్నామో అంక శ్రేణికి సంబంధించి అడిగాడు, మరొక లెక్క గుణశ్రేణికి సంబంధించి అడిగాడు. 2 ఫార్ములా బేస్డే, ఏదైతే మన క్లాసులో డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించినవి. అలాగే ఈ డైస్కి సంబంధించి అంటే ప్రాబబిలిటీకి సంబంధించి ఒక 2 నుంచి 3 లెక్కలు వస్తున్నాయి అని ప్రత్యేకంగా దాని మీద కూడా వీడియో జరిగింది. మనం ఎగ్జామ్కి ముందు డిఎస్సి దృష్ట్యా కంప్లీట్గా చేయలేదు, కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఒక 15 రోజుల ముందు నుంచి కూడా తప్పనిసరిగా మీకు ఏం చేయడం జరిగిందంటే కనుక టార్గెటెడ్గా మెన్సురేషన్ చేశాను. అలాగే ఇది దాంట్లోంచి ఒక 4 మార్కుల వరకు వస్తున్నాయనే ఉద్దేశంతో టెక్స్ట్ బుక్ లెక్కలు ఫాలో అవ్వండి అని చెప్పడం కోసం ఇక్కడ మీకు ఏదైతే లెక్కలు మాట్లాడుకున్నామో అవే లెక్కలు మళ్ళీ రీప్రొడ్యూస్ అయినట్టుగా ఉంటాయి. చూడండి ఒకసారి, కావాలనుకుంటే కొన్ని ఆ వీడియోస్ ఆ లెక్క చెప్తున్నప్పుడు పక్కన మీకు అటాచ్ చేసి ఉంచుతాను, లేదా యూట్యూబ్లోనే మీకు ఆ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా అయిపోయిన దానికి మనకి అనవసరం కూడా చెక్ చేసుకున్నాను, అంటే కావాలంటే మనం ఒక మాట చెప్తున్నాం కాబట్టి ఆ ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం అంతే. ఓకే, అలాగే ప్రాబబిలిటీకి సంబంధించి ఒక 3 మార్కులు వస్తాయని చెప్పేసి దాని మీద ఒక వీడియో కూడా చేసాం. ప్రీవియస్ పేపర్లు తీసుకుని అది కూడా వాడు ఆ ప్రాబబిలిటీకి సంబంధించి డైస్ ఒకటి, కార్డ్స్ ఒకటి, ఓకే అండి, బాల్స్ ఒకటి, ఇవే మాట్లాడాడు. నెక్స్ట్ ఇది టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి డైరెక్ట్ క్లాసులో చెప్పినటువంటి నోట్స్ లెక్కే, చిన్న బేసిక్ లెక్క. ఇది బేసిక్ లెక్కే మాట్లాడుకుంటాం మనం. ఇది కూడా కాలము దూరానికి సంబంధించిన లెక్క. మొత్తం కాలము దూరానికి సంబంధించి 3 లెక్కలు అడిగాడు. కాలము దూరానికి సంబంధించి మనకి 3 లెక్కలు అడగడం జరిగింది. ఓకే అండి, కాబట్టి ఈ రకంగా మనకి ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి లెక్కలు మనకు బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళాం కాబట్టి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేద్దాం లెక్కలు. జాగ్రత్తగా గమనించండి, ఒకసారి లెక్కలు చేసే విధానం చూడండి ఒకసారి. అంటే ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఎలా ఆలోచించాలని 100 సార్లు చెప్పుంటాను. లెక్క నేర్చుకోవడం వేరు, లెక్క మనకి చేయడం వచ్చినా ఆప్షన్ ద్వారా ఆలోచించండి అని 100 సార్లు చెప్పుంటాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడతాం, అవకాశం వచ్చిన ప్రతి చోట వాడుకోండి. రాలేదు లెక్క చేస్తాం. చూడొకసారి, ఏ అనే వ్యక్తి కొంత దూరాన్ని 5 గంటల 30 నిమిషాల్లో ప్రయాణించాడు. అతడు ఈ దూరంలో 3/2 వంతుల దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఒక రైలు బండిలోను, మిగిలిన దూరాన్ని గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఒక బస్సులోనూ ప్రయాణించాడు. ఏ ప్రయాణించిన మొత్తము దూరం ఎంత? క్యాజువల్గా ఆలోచించిన ఏ ప్రయాణించిన దూరము అని చెప్పాడు కాబట్టి టోటల్గా చూడొకసారి. ఏ అనేవాడు క్లియర్గా మనకి రైలులో ప్రయాణించాడు, రైలులో 2 భాగాలు ప్రయాణించాడు, మిగిలిన దూరాన్ని వచ్చి బస్సులో ప్రయాణించాడని చెప్పాడు. ట్రైన్లోను బస్సులోను. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం. 3/2 వంతులు అంటే కనుక దీంట్లో 2 భాగాలు ప్రయాణించాడు, దీంట్లో 1 భాగం ప్రయాణించాడు. అంటే టోటల్ దూరం ఎంత అంటే కనుక మన ప్రకారంగా 3 అని అర్థమవుతుంది కదా. అంటే కింద ఉన్నటువంటి ఆప్షన్లో 3వ ఎక్కం పోవాలి అని ఫస్ట్ ఆలోచించవచ్చు. మొత్తము దూరము అని అన్నాడు కాబట్టి మన ప్రకారం ఇక్కడ 2 భాగాలు, ఇక్కడ 1 భాగము. అంటే కింద ఉన్న ఆప్షన్లో మొత్తం 3 భాగాలు. 3 భాగాలు అంటే 3వ ఎక్కం పోవాలి. 3వ ఎక్కం పోవాలి అంటే కనుక క్లియర్గా ఇందులో 3వ ఎక్కం పోదాం తీసేయచ్చు ఫస్ట్లోనే. అలా ఎక్కడికి వస్తే కనుక దీంట్లో మనకి 3వ ఎక్కం పోతుంది, టోటల్ లైన్ కాబట్టి. ఇది టోటల్ లైన్ కాబట్టి 3వ ఎక్కం పోతుంది, ఇది టోటల్ లైన్ కాబట్టి 3వ ఎక్కం పోతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ వాడుకునే విధానం కోసం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఎప్పుడు దూరము అని చెప్పినా సరే, దూరము అనగానే క్లియర్గా మనకి కాలము ఇంటూ వేగము. వాడు వేరు దూరాలలో వేరు వేగాలతో ప్రయాణించి ఉండొచ్చు, కానీ మొత్తము కాలం ఎంత అంటే కనుక 5:30 గంటలు అని చెప్పాడు.
5:30 గంటలు అనగానే 11/2 అని అర్థం వస్తుంది. అంటే 11/2 ఇంటూ వాటి యొక్క వేరు వేరు వేగాలని చెప్పుకోవచ్చు. 11/2 అని చెప్పేస్తాను. అంటే 11/2 అంటే కాలముతో గుణించే వచ్చే నెంబర్ అర్థం. కాలముతో గుణించే వచ్చే నెంబర్ అనగానే కాలము తాలూకు నెంబర్ ఎంత ఉంది? 11 ఉంది. కాబట్టి ఆ ఉన్నటువంటి 3 ఆప్షన్లలో మనకి క్లియర్గా 11వ ఎక్కం పోవాలి. కాబట్టి ఇందులో 11వ ఎక్కం పోదు, ఇందులో 11వ ఎక్కం పోతుంది, ఇక్కడ 11వ ఎక్కం పోతుంది. అంటే నువ్వు ఆ రకంగా ఆలోచించినా సరే 2 ఆప్షన్లు పోయాయి, 50-50 ఛాన్స్ వచ్చాయి. అంటే ఈ రకమైన ఆలోచన ధోరణి వల్ల ఏమవుతుంది అంటే కనుక లెక్క చేయడం రాకపోయినా సాధ్యమైనంత వరకు మన ఆప్షన్ ద్వారా వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు 50-50 ఛాన్స్కి వెళ్ళాం కదా, కనీసం లెక్క ఎలా చేస్తామని సెకండరీ, అప్పటికీ రాకపోతే లెక్క చేసుకుంటాం. అంటే ఈ రకమైన ఆలోచన డెవలప్ అయితే లెక్క చేయడం అనేది ఈజీ అని చెప్తున్నాను. లెక్క చేయడం ఎలాగ వస్తుంది, ఎందుకంటే ఎంత ఆలోచన వచ్చినప్పుడు లెక్క చేయడం ఎందుకు రాదు? ఓకే అండి. కాబట్టి ఇప్పుడు సరదాగా లెక్క చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ దూరాన్ని, ఈ 2x అనే దూరాన్ని, ఇక్కడ 1x అనే దూరాన్ని, ఈ దూరాన్ని మొత్తం ఒక కాలం ఇచ్చాడు. ట్రైన్లో వెళ్ళిన కాలము, బస్సులో వెళ్ళిన కాలం వచ్చి 5:30 గంటలు అని చెప్పాడు. అంటే 11/2. ట్రైన్లో వెళ్ళిన కాలము, బస్సులో వెళ్ళిన కాలము, మొత్తం ఒక కాలము 5:30 గంటలు, 11/2 అని ఇచ్చాడు. మరి కాలము అనగానే దూరము బై వేగం కదా. ట్రైన్లో 2x దూరాన్ని 60 స్పీడ్తో వెళ్ళాడు, బస్సులో 1x దూరాన్ని 45 స్పీడ్తో వెళ్ళాడు. ఇదేమో 2x దూరాన్ని 60 స్పీడ్తో వెళ్ళాడు, దీన్నేమో వచ్చి 45 స్పీడ్తో వెళ్ళాడు అని చెప్తున్నాం. కాబట్టి దీన్ని సాల్వ్ చేసామనుకోండి సమాధానం వస్తుంది. జాగ్రత్త ఒకసారి జాగ్రత్త చేస్తే కనుక దీంట్లో మనకి 30 టైమ్స్ పోతున్నాయి. ఇలా 2 వచ్చినప్పుడు ఇలా క్రాస్గా గుణించండి అని చెప్పుకున్నాం. క్రాస్ గుణిస్తే కనుక ఇది 45x అవుతుంది, 30x అవుతుంది. అంటే 75x అవుతుంది. 75x/30 × 40, 45 = 11/2 అని చెప్తాం. క్యాన్సిల్ చేస్తే కనుక మనకి 15 5లు 15 3లు, అలాగే 5 మనకి 30లో 6 సార్లు పోతుంది. దీంట్లో మనకి 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ క్లియర్గా మనకి x వాల్యూ ఎంత అంటే కనుక 3 3 9, 9 11 ఎంత అంటే 99. కాబట్టి x వాల్యూ మనకి 99 వచ్చింది. కాబట్టి మొత్తము దూరం అనగానే ట్రైన్లో 2x, బస్సులో 1x, టోటల్గా మనకి 3x అని మాట్లాడుకుంటున్నాం. టోటల్గా 3x అని మాట్లాడుకున్నాం. కాబట్టి 3 × 99, 3 × 99 అనగానే 297 అని చెప్పొచ్చు. అందుకని ముందుగానే ఆప్షన్ ఎందుకు వాడుకున్నాం? 3 × అని చెప్పగలుగుతాము. ఎందుకంటే బస్సులో 2 భాగాలు, ట్రైన్లో 2 భాగాలు, బస్సులో 1 భాగము. కాబట్టి తప్పనిసరిగా 3 భాగాలు అవుతున్నాయి. అందుకని 3తో మల్టిప్లై అయ్యే నెంబర్ ఎక్కడుందో చెక్ చేసుకున్నాం. ఒక ఆప్షన్ పోయింది. అలాగే 99లో 11 వస్తుందని ఎలా డిసైడ్ చేసామంటే కనుక క్లియర్గా మనకి వాడి మొత్తం ఒక కాలం వచ్చి 5:30 గంటలు అని చెప్పాడు. అంటే 11/2. ఎందుకంటే దూరము అనగానే కాలము ఇంటూ వేగం కదా. కాలము ఇంటూ వేగం, కాలంతో వేగాన్ని గుణిస్తాము అనే ఒక జనరల్ థింకింగ్ ఆలోచిస్తే సమాధానం అయిపోద్దని చెప్తున్నా. అయినప్పటికీ 11 టేబుల్ పోయి 2 వచ్చాయి. కాబట్టి అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేసుకున్నాం. ఓకే అండి. అయితే ఆ జనరల్ థింకింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే కనుక సాధ్యమైనంత వరకు లెక్కలు అనేవి స్పీడ్గా అయిపోతాయి. లెక్కలు అనేవి స్పీడ్గా అవుతాయి, ఆప్షన్ స్పీడ్గా చెప్పగలం. ఎప్పుడైతే మనం ఆప్షన్ స్పీడ్గా చెప్పగలిగామో పక్క వాళ్ళతో పోలిస్తే ప్రతి లెక్క చేయాల్సిన అవసరం రాదు. లేదా లాస్ట్ మూమెంట్లో మనకు టైం మిగలనప్పుడు 50-50 ఛాన్స్కి వెళ్తాం. కాబట్టి మ్యాక్సిమం రైట్ అవ్వడానికి అవకాశం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ గమనించి ఒకసారి ఏ మరియు బి అనే 2 పట్టణాల మధ్య దూరం 270, దూరము గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎం అనే కారు, ఈ 2 స్టేషన్ల మధ్య దూరం వచ్చి 270 అని చెప్పాడు. ఇక్కడ మనకి ఇది ఏ, ఇది బి. ఇక్కడ ఏ నుంచి ఎం అనే కారు 100 స్పీడ్తో వస్తుంది, బి నుంచి హెచ్ అనే కారు 80 స్పీడ్తో వస్తుంది. ఈ రెండింటికి మధ్య దూరం ఎంత అంటే కనుక 270. ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. 2 ఒకే సమయంలో బయలుదేరాయి. ఒకదాని వైపు ఒకటి ప్రయాణించడానికి, కలవడానికి పట్టే సమయం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ కలుస్తున్నాయి అంటే టైం ఎంత అని. వాడు క్లియర్గా కాలము అనగానే దూరము బై వేగము అని మాట్లాడుకున్నాం. కాలము అనగానే దూరము బై వేగము అన్నీ వాడు ఇచ్చాడు.
దూరము అనగానే క్లియర్గా 270 అని తెలుస్తుంది. వేగము అనగానే రెండూ కూడా మనకి ఒకదాని వైపు ఒకటి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి అనగానే సాపేక్ష వేగము. సాపేక్ష వేగం ఏం చేయాలి? కలుపుకోవాలి. ఎదురుగా ప్రయాణిస్తున్నాయి అనగానే కలపాలి. A+ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ క్లియర్గా మనకి 100 + 80 ఎంత అంటే 180. క్యాన్సిల్ చేస్తే సమాధానం 0 0 క్యాన్సిల్. క్లియర్గా మనకి 9 3 9 2 3/2 అనగానే గంటన్నర అని చెప్పొచ్చు. 3/2 అనగానే గంటన్నర అని క్లియర్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, లేదు క్యాజువల్ థింకింగ్ ఆలోచించుకున్న ఇటు నుంచి 100 ఇటు నుంచి 80 అంటే 1 గంట అయ్యేసరికి 180 కిలోమీటర్లు వస్తాయి. 1 గంట అయ్యేసరికి 180, ఇంకొక గంట అయ్యేసరికి 360. 1 గంట అయ్యేసరికి 180, 270 కాదు కాబట్టి తీసేయచ్చు. అలాగే ఇంకా 1 గంట కాదన్నాం కాబట్టి అరగంట కూడా కాదని చెప్పచ్చు. మొదటి గంటకి 180 కాబట్టి ఇటు నుంచి ఒక 100, ఇటు నుంచి ఒక 80 కాబట్టి మొదటి గంటకి 180, రెండవ గంటకి 360 ఎక్కువైపోతుంది. అందుకని ఇది కాదు. ఇప్పుడు మిగిలిన ఎంత అంటే గంటన్నర అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఇది కూడా మనకి కాలము దూరానికి సంబంధించిందే. ఏ అనే వ్యక్తి తన నుండి దూరంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఒక మిత్రుడు బిని తన నుండి 120 మీటర్ల దూరంలో ఉన్నాడని గమనించాడు. దొంగ పోలీసుకి సంబంధించిన లెక్క ఇది. ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు, ఇక్కడ పోలీసు ఉంటే ఇక్కడ మనకు దొంగ ఉన్నాడో లెక్కలు నేర్చుకున్నాం. వాడు 120 మీటర్ల దూరంలో ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఇక్కడ వీడు 90 మీటర్ల స్పీడ్తో వెళుతున్నాడు, వీడు నిమిషానికి 90 మీటర్ల స్పీడ్తో వెళుతున్నాడు, వీడేమో 60 మీటర్ల స్పీడ్తో వెళుతున్నాడు. అయితే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఖచ్చితంగా వీడు ప్రయాణిస్తున్నాడు ఇక్కడ ఎక్కడో చోట దొరికేస్తాడు. ఇక్కడ ఈ దొరికేసినప్పుడు ఏ ప్రయాణించిన దూరం ఎంత అడిగాడు. ఏ ప్రయాణించిన దూరం ఎంత అడిగిన ప్రశ్న అది. ఏ ప్రయాణించిన దూరం ఎంత అన్నప్పుడు లెక్క కంటే ముందు ఎలా ఆలోచించాలి? ఏ దూరం అడిగాడు కాబట్టి దూరం అంటే కాలము ఇంటూ వేగం కదా. ఏ ప్రయాణించిన దూరము అనగానే కాలము ఇంటూ వేగము. క్లియర్గా మనకి ఏకి సంబంధించిన వేగం ఉంది కదా. ఏకి సంబంధించిన వేగం ఎంత? 90. స్పీడ్ ఎంత అంటే 90 స్పీడ్తో వెళుతున్నాడు. అందుకని కిందన్న ఆప్షన్లో 90 మల్టిపుల్ కాబట్టి కిందన్న ఆప్షన్ 90కి సంబంధించిన నెంబర్ ఉండాలి. ఇక్కడ 90 అంటే 9 కాబట్టి టోటల్ 9 ఉండాలి. ఇది కాదని చెప్పొచ్చు, ఇది కాదని చెప్పొచ్చు. అయితే సమాధానం 360 అని అవ్వాలి, 180 అయినా అవ్వాలి. ఇక్కడ కూడా 2 ఆప్షన్లు వచ్చాయి. అయితే లెక్క చేసుకోవాలని సందర్భం వచ్చింది కాబట్టి ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, మనకి కాలము కావాలి. ఎంత కాలంలో కలుసుకుంటున్నారంటే దూరము బై వేగము అని చెప్తున్నాం. దూరము బై వేగము. ఇక్కడ దూరము అనగానే క్లియర్గా మనకి 120, వేగము అనగానే ఇద్దరు కూడా మనకి ఒకే దిశలో ప్రయాణిస్తున్నారు. ఇంతకుముందు లెక్కలో ఎదురెదురు దిశలో ప్రయాణిస్తున్నారు. ఎదురెదురు దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వేగాలు కలపాలి అని చెప్పుకున్నాం. ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వేగాలు తీసేయాలి కాబట్టి ఇటు 90కి 60కి గ్యాప్ ఎంత? 30. అంటే క్లియర్గా మనకి 4 నిమిషాల సమయం పట్టింది. 4 నిమిషాలలోనే ఏ అనేవాడు బిని కలుసుకుంటాడు. ఎంత దూరంలో కలుసుకుంటాడని చెప్పాడు కాబట్టి 4 ఇంటూ ఏ యొక్క స్పీడ్ 90. 4 90లు ఎంత? 360. 4 90లు ఎంత అంటే కనుక 360. లెక్క కంటే ముందు సేమ్ 2 లెక్కలు మాట్లాడింది. దొంగ పోలీసుకి సంబంధించిన లెక్క. ఎంతకుముందు చెప్పిన లెక్క ఏమో 2 రైలు స్టేషన్లు ఉంటాయి అని మాట్లాడుకున్నాం చాలాసార్లు. 2 ఊరు పేర్లు హైదరాబాద్, విజయవాడ, కాకినాడ అనే 2 రైలు స్టేషన్ల పేర్లు చెప్పి మనం మాట్లాడుకునే లెక్కలు ఇవి. ఓకే, ఇంకా చెప్పాలంటే ఇక డైరెక్ట్ లెక్కే అడిగాడు వాడు. ఒక్కొక్కసారి ఏ అనేవాడు 1 గంట ముందుగా బయలుదేరాడు, 1 గంట ముందుగా బయలుదేరాడు, తర్వాత 2వ రైలు బయలుదేరిందని చెప్పేసి కూడా లెక్కలు చాలా లెక్కలు డిస్కస్ చేసుకున్నాం మనం. ఆ లెక్కలే ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా బేసిక్ వెర్షన్లోనే అడిగాడు. కానీ దానికంటే ముందు ఆప్షన్ వాడే విధానం మాట్లాడుతున్నాం, దాని మీద ఎప్పుడు ఫోకస్ పెట్టాలని చెప్పాను. అలా ఆలోచించడం వల్ల మనకి కనీసం 2 ఆప్షన్లు పోతున్నాయి కదా. అలా 2 ఆప్షన్లు పోవడం వల్ల లాస్ట్ మూమెంట్లో మనం ఎప్పుడైనా లెక్క చేయని పరిస్థితి ఏర్పడినప్పుడైనా సరే 50-50 ఛాన్స్ వేయడానికి లెక్కలో ఉంటాయి అనమాట, అవకాశం వస్తుంది. ఓకే,
కాబట్టి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి వేరే విషయం. ఇప్పుడు మనం చేయడానికి కూడా కారణం ఏంటి అంటే కనుక భవిష్యత్తులో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మధ్య మధ్యలో పదాలు మాట్లాడుతున్నాం. ఒకసారి ఇప్పుడు మీ దగ్గర పేపర్ ఉంటుంది, సరిగ్గా కనిపిస్తలేదు, సరిగ్గా పేపరు. ఒక పాత్రలో 32 గోళీలలో కొన్ని ఎర్రనివి, మిగిలినవి ఆకుపచ్చవి. ఆ పాత్ర నుండి ఒక గోళిని యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది ఎర్రని గోళి అవ్వడానికి రెడ్ కలరు, గ్రీన్ కలర్ అని చెప్పాడు. అది ఎర్రని గోళి అవ్వడానికి సంభావ్యత ఎంత అంటే 3/4. దీని యొక్క సంభావ్యత ఎంత అంటే 3/4. సంభావ్యత అనగానే ఏం మాట్లాడుకున్నాం, అది దీని సపరేట్గా వీడియోలు కూడా చేస్తాం. సంభావ్యత అనగానే, ప్రాబబిలిటీ అనగానే ఏం మాట్లాడుకున్నాం, మొత్తము అవకాశాలలో మనకు కావలసిన అవకాశాలు అని చెప్పాను. మొత్తము అవకాశాలలో మనకు కావలసిన అవకాశాలు అంటే మొత్తం అవకాశాలు ఇక్కడ 4 అనుకుంటే అందులో 3 అవకాశాలు రెడ్ కలర్. కానీ మొత్తం అవకాశాలు 4 కాదు, వాడే క్లియర్గా 32 గోళీలు అని చెప్పాడు. 32 గోళీలు అని చెప్పాడు కాబట్టి క్లియర్గా మనకి దీనిని ఈ డినామినేటర్లో మనకి 32 ఉండాలి. ఎందుకంటే 32 గోళీలు కాబట్టి 32 అవకాశాలు ఉంటాయి. మొత్తం అవకాశాలు 32. అందుకని 4 8 32 కాబట్టి 3 8 ఎంత 24 అనమాట. అందుకని మొత్తం అవకాశాలు 32 అయితే అందులో రెడ్ కలర్ 24 అయితే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ ఎన్ని అవుతాయి, 32 అవ్వాలంటే 8 అవుతాయి. ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ ఎంత అవుతాయి అంటే కనుక 8 అవుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 8 రాసేయచ్చు, అంత ఆవేశపడేదేం లేదు. కాబట్టి వాడు ప్రాబబిలిటీ ఇచ్చాడు కాబట్టి మొత్తం అవకాశాలు మన ప్రకారంగా 4, అందులో కావాల్సిన అవకాశాలు 3 ఉన్నాయి. కానీ మొత్తం అవకాశాలు 4 కాదు, 32 గోళీలు అని చెప్పాడు కాబట్టి డినామినేటర్లో 32 ఉండాలి. అందుకని 32 చేశాను. ఎప్పుడైతే 32 చేసామో 4 8 32 కాబట్టి 3 8 24. అంటే 32 అవకాశాలలో 24 అవకాశాలు రెడ్ కలర్ అయితే మిగిలిన 8 గ్రీన్ కలర్ అవుతాయి. కాబట్టి సమాధానం ఎంత అంటే 8 అని చెప్పొచ్చు. మరొక ప్రశ్న గమనించండి ఒకసారి. 52 పేక ముక్కలుగా ఒక పేక కట్ట నుంచి ఒక పేక ముక్కను యాదృచ్ఛికంగా తీసినప్పుడు ఫేస్ కార్డుకి సంబంధించింది చెప్పాం ఆల్రెడీ. క్లియర్గా మనకి పేక ముక్కలు దీని ముందు క్లాసులో కూడా చేసాం, చెక్ చేయండి ఒకసారి. దీని ముందు క్లాసులో కూడా చెప్పాము. ఫేస్ కార్డ్స్ మనకి 12 ఉంటాయి అని చెప్పుకున్నాం. ఫేస్ కార్డ్స్ మనకి 12 ఉంటాయి. J1, Q1, K1. 4 సూట్లు కాబట్టి 4 3 12 ఉంటాయి. అందుకని 12 మొత్తం అవకాశాలంటే కార్డులు 52 కార్డులు. కాబట్టి మొత్తము 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అదే హానర్ కార్డ్స్ అయితే కనుక మనకి 16 ఉంటాయి ఏతో కలిపి. కాబట్టి క్లియర్గా మనకి ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి కాబట్టి 12/52 అనగానే క్లియర్గా 4 3 4 13. కాబట్టి సమాధానం ఎంత అంటే 3/13 అని చెప్పచ్చు. 3/13 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి. అలాగే మరొక ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. 2 పాచికలను ఏకకాలంలో దొర్లిస్తే ఒక పాచికపై ప్రధాన సంఖ్య, మరొక పాచికపై సంయుక్త సంఖ్య. క్లియర్గా మనకి ఇది కూడా డైస్కి సంబంధించిన లెక్క. ఇది కూడా మనకి డైస్కి సంబంధించిన లెక్క. కాబట్టి ఒక డై మీద మనకి దీని మీద ప్రధాన సంఖ్య పడాలి, ప్రైమ్ నెంబర్ ఉండాలి. దీని మీద కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య ఉండాలని చెప్పాడు. ఇక్కడ ప్రధాన సంఖ్య అంటే కనుక 2 3 5. సంయుక్త సంఖ్య అంటే కనుక మనకి ఎక్కువ కారణాంకాలు ఉండాలి, 4 6. అందుకని మనకు ఇక్కడ ఒక 3 అవకాశాలు వచ్చాయి, ఇక్కడ ఒక 2 అవకాశాలు వచ్చాయి. అంటే టోటల్గా 3 రెళ్ళు ఎంత 6 అవకాశాలు వచ్చాయి. అంటే ప్రాబబిలిటీ అనగానే మొత్తం అవకాశాలలో 2 డైస్ కాబట్టి 36 అవకాశాలలో ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 2 టోటల్గా 6 అవకాశాలు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన పాయింట్ ఏంటి అంటే కనుక మొదటి పాచికపై ప్రధాన సంఖ్య, రెండవ పాచికపై సంయుక్త సంఖ్య. మొదటి రెండవ అని పదాలు వాడేస్తే 6 అవకాశాలు వస్తాయి. కానీ వాడు అడిగిన ప్రశ్న పదం ఇంపార్టెంట్, ఒక పాచికపై అని చెప్పాడు. అంటే అది మొదటి పాచిక రెండవ పాచిక అని చెప్పలా. అందుకని ఇలాగే పడాలని ఎందుకు ఉంది, రివర్స్లో కూడా ఉండొచ్చు కదా. అంటే 2 డబల్ జతలు వస్తాయని చెప్పడం.
2 4 కావచ్చు, 4 2 కూడా కావచ్చు అని చెప్పడం. 2 వేసి జతలు వస్తాయి, అందుకని ఇంటూ 2. ఒక పాచికపై అని ఎప్పుడైతే పదం వాడాడో ఇలాగే ఎందుకు పడాలి? ఫస్ట్ పాచిక మీద ప్రధాన సంఖ్య, రెండవ దానికి సంయుక్త సంఖ్య ఎందుకు ఉండాలి? ఫస్ట్ దాని మీద సంయుక్త సంఖ్య, రెండవ దాని మీద ప్రధాన సంఖ్య కూడా ఉండొచ్చు కదా. అందుకని ఆ పదం ఇంపార్టెంట్. అందుకని క్లియర్గా 6 2 12 కాబట్టి 12 1 12 3 అంటే సమాధానం ఎంత అంటే 1/3 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే 1/3 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి ప్రాబబిలిటీకి సంబంధించి మనకి 3 ప్రశ్నలు అడిగాడు. నెక్స్ట్ శ్రేణులకి సంబంధించి ఒకసారి ఒక గుణశ్రేణిలోని మొదటి పదం ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5. పదానుపాతము అంటే టర్మ్ కామన్ రేషియో ఎంత అంటే కనుక r ఈజ్ ఈక్వల్ టు 3. మొదటి n పదాల మొత్తం వాడిచ్చాడు, n వాల్యూ అడిగాడు. క్లియర్గా మనకి గుణశ్రేణికి సంబంధించి ఏం మాట్లాడుకున్నాం? a ఇంటూ r⁻n - r-1 ఈజ్ ఈక్వల్ టు వాడు వాల్యూ ఇచ్చాడు 18 20 అని ఇచ్చాడు. కాబట్టి క్లియర్గా మనకి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ అంటే కనుక 5, ప్రతిక్షేపణకి సంబంధించిన లెక్కే. 3/n n కనుక్కోవాలి. 3 - 1 అంటే కనుక 2 ఈజ్ ఈక్వల్ టు 18 20. రెండింటి పంపించేయండి, దానికంటే ముందు క్యాన్సిల్ చేయండి. 5 అనే దీంట్లో 5 3 15, 3 2 32 కాబట్టి 3 పక్కన 2 32, 5 6 30, ఇక 2 మిగిలింది, 2 పక్కన 0 20, 5 4 20. రెండింటి పంపించేస్తే కనుక 72 8 అంటే 728. 3/n - 1 -1 ఇటు వస్తామైంది +1 అవుతుంది. అందుకని 3/n ఈజ్ ఈక్వల్ టు 729 అయింది. అది మరి 729 అంటే క్లియర్గా చెప్పగలిగితే చెప్పొచ్చు 3/6 అని చెప్పొచ్చు. 3/6 అని చెప్పేచ్చు డైరెక్ట్గా. లేదు చెప్పలేము అనుకున్న వాళ్ళు ఇది 27² అండి. ఇది 27² లేదా 9³ అది 27² ఆర్ 9³. మరి 27 అంటే కనుక 3³ కదా, 3³ స్క్వేర్ 3 రెళ్ళు ఎంత 6. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 6 అని చెప్పొచ్చు. డైరెక్ట్ ఫార్ములా బేస్డే. ఓకే, అలాగే ఈసారి అంకశ్రేణికి సంబంధించి లెక్క చూడండి ఒకసారి. ఒక అంకశ్రేణిలోని 3వ పదం 13, 5వ పదం 23 అయినా మొదటి 35 పదాల మొత్తము ఎంత? 35 పదాల మొత్తము. అంకశ్రేణికి సంబంధించిన n పదాల మొత్తము అంటే కనుక n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d. ఇది ఎప్పుడైతే n/2 అన్నామో nతో గుణిస్తున్నాము 35 పదాల మొత్తము కాబట్టి 35 ఇంటూ అని చెప్పాలి. 35 ఇంటూ అని చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా కింద ఉన్న ఆప్షన్లో 35 ఎక్కం పోవాలి. 35 చూసే ఓపిక లేదు కాబట్టి 35లో పోయిన నెంబర్ 7 ఉంది కాబట్టి ఉన్న ఆప్షన్లో 7 ఎక్కం పోవాలి. కానీ 7 ఎక్కం పోవాలంటే కనుక వాడిచ్చిన ఆప్షన్ గమనించండి ఒకసారి. ఇక్కడ 1540 ఉంది, దానికి డబల్ వచ్చి 3080 ఉంది. అంటే పొరపాటున ఒక దాంట్లో పోతే ఇంకొక ఆన్సర్ కూడా వస్తుందని చెప్తున్నాను. 3080కి డబల్ ఏమో క్లియర్గా మనకి 6160 ఉంది. ఇన్ కేసు 7 ఎక్కం పోయినా మనకి మల్టిపుల్ ఆన్సర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 1540 కనిపిస్తుంది, అక్కడేమో 3080 కనిపిస్తుంది, దీనికి డబల్, దానికి డబల్ ఇక్కడ కనిపిస్తుంది. అందుకే లెక్క చేసుకోవడం మనకు ఉత్తమం. కాబట్టి క్లియర్గా మనకి అయితే ఏ వాల్యూ డి వాల్యూ మనకి ఇవ్వలేదు. 3వ పదం T3 వాడిచ్చాడు. T3 వాల్యూ వాడిచ్చాడు. T3 అనగానే a + 2d ఈజ్ ఈక్వల్ టు 13. అలాగే 5వ పదం T5 అనగానే a + 4d. ఇవన్నీ క్లాసులు చెప్పినాయి కాబట్టి ఒకసారి చూసుకోండి ఒకసారి. ఇది 23. ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే ఏ క్యాన్సిల్ తీసేస్తే క్లియర్గా మనకి -2d ఈజ్ ఈక్వల్ టు -10. మైనస్ క్యాన్సిల్, డి వాల్యూ వచ్చి 5. ఆ డి వాల్యూని పట్టుకొచ్చి ఏదో ఒక దాంట్లో రాసేయండి. క్లియర్గా a + 2d అంటే 2 × 5 ఈజ్ ఈక్వల్ టు 13. ఈ వాల్యూ కనుక ఇటు వస్తే చూడు ఒకసారి, a ఈజ్ ఈక్వల్ టు 13 - 10 అంటే 3 అవుతుంది. కాబట్టి క్లియర్గా మనకి ఏ వాల్యూ వచ్చి 3, డి వాల్యూ వచ్చి 5.
ఏ వాల్యూ వచ్చి 3, డి వాల్యూ వచ్చి 5 అని చెప్పచ్చు. కాబట్టి ఏ వాల్యూ వచ్చి 3, డి వాల్యూ వచ్చి 5 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇది 35/2 2a. ఏ వాల్యూ వచ్చి మనకి 3 కాబట్టి 2 3 6. ఇక్కడ n-1 అనగానే 34, 35 పదాలు కాబట్టి డి వాల్యూ వచ్చి 5. అంతే 35/2 ఇంటూ చూడండి ఒకసారి ఇది 34 5 ఎంత అంటే 150 + 20 170 అవుతుంది. ఇది 170 + 6 176 అవుతుంది. 2 అనేది 176లో 88 సార్లు పోతుంది. కాబట్టి 35 ఇంటూ 88, 35 ఇంటూ 88 అన్నిట్లో మనకి ఎండింగ్ 0 కూడా కనిపిస్తుంది. అన్నిట్లో ఎండింగ్ 0 కూడా కనిపించిపోతుంది. కాబట్టి 35 ఇంటూ 88 గుణించండి ఒకసారి. గుణించినట్టయితే 35 ఇంటూ 88 గుణించండి. ఫస్ట్ 8తో గుణిస్తే కనుక 8 5 40, 4 4, 8 3 24, 28, మళ్ళీ 0 8 2 అంటే క్లియర్గా 0 8 0 3 అవుతుంది. అంటే 3080 సమాధానం. 3080 అనేది మనకి సమాధానం అవుతుంది. ఇది మనకి అంకశ్రేణికి సంబంధించిన లెక్క, దాని ముందేమో గుణశ్రేణికి సంబంధించిన లెక్క. ఓకే, అంటే ఫార్ములా బేస్డ్ లెక్కలే ఇవన్నీ కూడా. ఫార్ములా బేస్డ్ లెక్కలే. ఇన్ కేసు ఆప్షన్ వాడుకుందామన్నా సరే మనకి ఆప్షన్ వాడుకోవడానికి ఛాన్స్ లేకుండా 35 అంటే కనుక 5వ ఎక్కం పోయేలాగా డిజైన్ చేశాడు. డిజైన్ చేయడం అంటే మనకి ఈ నెంబర్ ఏదైతే అనుకున్నాడో దానికి డబల్ వచ్చేలా చేసుకున్నాడు అంతే. ఇక్కడ 1540, 3080, ఇది 6160. ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా చెక్ చేయాలా వద్దా డిసైడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే డబుల్ నెంబర్లు కనిపించడం, సగం నెంబర్లు కనిపించడం వచ్చిందనుకోండి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దాంట్లో పోతే ఇంకో దాంట్లో కూడా పోతాయి. అలాగే మరో ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఇది మనకి బాడ్మాస్ రూల్కి సంబంధించింది. బాడ్మాస్ రూల్కి సంబంధించింది కాబట్టి క్లియర్గా మనకి 31 హాఫ్ అంటే ఇంటూ కాబట్టి 31 ఇంటూ 13 ప్లస్ 17 మైనస్ ఈ వాల్యూ వచ్చి మనకి క్లియర్గా 23. 23 దీంట్లో 3 సార్లు పోతుంది. 19 3 ఎంత అంటే 57. అంతే సమాధానం. ఈ వాల్యూ వచ్చి మనకి -40 31 ఇంటూ 13 ఎంత అంటే 31 ఇంటూ 13 క్లియర్గా మనకి 390ని 13 403 అవుతుంది. 403లోంచి 40 తీసేస్తే కనుక 363 అవుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక ఫస్ట్ ఆప్షన్ 363 అని చెప్పొచ్చు. 363 అని చెప్పొచ్చు. బాడ్మాస్ రూల్కి సంబంధించింది. ఓకే అండి, జస్ట్ అక్కడ చూస్తూనే సమాధానం చెప్పుకోవచ్చు, క్యాజువల్గా చేసే లెక్క. అలాగే ఈ లెక్క కూడా గమనించాం ఒకసారి. నాణ్యాలకి సంబంధించిన లెక్క. అంటే ఎందుకు పదాలు వాడుతున్నామంటే రెగ్యులర్గా మనం ఉపయోగించిన పదాలు. నాణ్యాల లెక్కలు, 2 స్టేషన్ల మధ్య, దొంగ పోలీసు లెక్కలు, ఇలా మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్న పదాలు అవి. చూడ ఒకసారి. ఒక అమ్మాయి కిడ్నీ బ్యాంకులు 5 రూపాయలు 10 రూపాయల నాణ్యాలు మాత్రమే ఉన్నాయి. ఆ బ్యాంకులు అన్నీ కలిసి 40 నాణ్యాలు ఉంటే మొత్తం విలువ 260 రూపాయలు. అప్పుడు దానిలోని 5 రూపాయల నాణ్యాల సంఖ్య ఎంత? ఎలిగేషన్ వాడుకొని చేసుకోవచ్చు. ఎలిగేషన్కి సంబంధించిన లెక్క. లేదు క్యాజువల్గా నోట్ లెక్క. క్యాజువల్గా నోట్ లెక్క అంటే కనుక మనకి క్లియర్గా ఫస్ట్ మనకి 5 రూపాయలు 10 రూపాయలు చెప్పాడు. వాడు అడిగింది ఏమో 5 రూపాయల నాణ్యాలు చెప్పాడు. అంటే ఉదాహరణకి 5 రూపాయల నాణ్యాలు 12 ఉన్నాయి అనుకున్నాం అనుకోండి. 5 రూపాయలు 12 ఉంటే కనుక 12 5 ఎంత అన్నాం అనుకోండి 60 రూపాయలు. మిగిలిన నాణ్యాలు 28 నాణ్యాలు 10 రూపాయల నాణ్యాలు అవుతాయి కాబట్టి 28 10 ఎంత 280 రూపాయలు. ఎక్కడికే ఇది ఎక్కువైపోయింది. వాడిచ్చిన డబ్బులే 260 కాబట్టి ఇది కాదు. ఓకే అండి. అలాగే 14 నాణ్యాలు 5 రూపాయలు అన్నాం అనుకోండి. 14 5 ఎంత 70 రూపాయలు. మిగిలినటువంటి 26 నాణ్యాలు కూడా మనకి ఎంత అవుద్ది 10 రూపాయలు కాబట్టి 26 10లు 260 రూపాయలు. ఇదే 260 రూపాయలు 10 రూపాయలు ఎక్కువైపోయాయి. మరి 5 రూపాయలు కూడా ఉన్నాయి కదా, అందుకని 14 కూడా కాదని చెప్పొచ్చు. పోనీ 26 తీసుకున్నాం అనుకోండి 5 రూపాయలు 26 5లు
మిగిలినటువంటి 12 నాణ్యాలు కూడా మనకి 12 కాదు 14 నాణ్యాలు అవుతాయి. 14 నాణ్యాలు 10 రూపాయలు. టోటల్గా 40 కాయిన్ 40 కాయిన్స్ కాబట్టి 26 5 రూపీస్ కాయిన్స్ అయితే కనుక 14 ఏమో 10 రూపీస్ కాయిన్స్ అవుతాయి. చూడు ఒకసారి ఇప్పుడు ఇది క్లియర్గా ఇది 130 రూపాయలు, ఇదేమో 140 రూపాయలు, అంటే 270 రూపాయలు అయింది. మరి వాడిచ్చిన వాల్యూ ఎంత? 260 ఇచ్చాడు. అందుకని ఇది కూడా కాదు. ఇక మిగిలింది ఒకటే కాబట్టి హ్యాపీగా నువ్వు టికెట్ వేసుకోవచ్చు. లేదా ఎలిగేషన్ చేసుకుంటాం, 5 రూపీస్ కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ అని చెప్పేసి అంటున్నాం. 40 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 40 కాయిన్స్ కూడా 5 రూపీస్ కాయిన్స్ అయితే అప్పుడు మనకి టోటల్గా అమౌంట్ 200. 40 కాయిన్స్ 10 రూపీస్ అయితే 400. కానీ అలా కాదు, ఉమ్మడిగా 260 రూపాయలు ఉన్నాయని చెప్పాడు. ఇలా తీసేయమని చెప్పాను. తీసేస్తే సమాధానం అవుతుంది. ఇది క్లియర్గా మనకి ఇది 140, ఇదేమో 60. 00 పక్కన పెట్టేస్తే దీని ప్రకారంగా మన ప్రకారం అంటే ఇప్పుడు ఏదైతే మనం లెక్క చేస్తామో దాని ప్రకారంగా 5 రూపాయల కాయిన్లు 14, 10 రూపాయల కాయిన్లు 6, టోటల్గా 20 కాయిన్లు అవుతాయి. కానీ మన దగ్గర 40 కాయిన్లు ఉన్నాయి. అందుకని దీన్ని డబల్ చేస్తే 28 5 రూపాయల కాయిన్లు, దీన్ని డబల్ చేస్తే కనుక 12 ఏమో 10 రూపాయల కాయిన్లు, టోటల్గా 40 కాయిన్లు అలా సరిపోతాయి. అయితే సాధ్యమైనంత వరకు కాయిన్కి సంబంధించి డబ్బులకి సంబంధించి కాబట్టి ఆప్షన్ వాడుకుంటే హ్యాపీ. కష్టపడేదే ఉండదు. అంటే ఈ కాన్సెప్ట్లో చేయాలని థాట్ ఏం లేదు. అంటే ఆప్షన్ వాడి చేసేసుకోవచ్చు అని చెప్తున్నా. అలా ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి, ఏకఘాత సమీకరణాలకు సాధన లేనట్లయితే అని చెప్పాడు. సాధన లేనట్లయితే అని చెప్పాడు. సాధన లేదు అనగానే క్లియర్గా A1/A2 is equal to B1/B2 is not equal to C1/C2. మొదటి 2 మాత్రమే సమానంగా ఉంటాయని చెప్పాను. అందుకని క్లియర్గా A1/A2 is equal to B1/B2. అందుకని క్లియర్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి x గుణకాలు 3/k is equal to y గుణకాలు 2/-2. 2/-2 ఏకఘాత సమీకరణాలకు సంబంధించి దీని మీద 2 లెక్కలు వస్తున్నాయి. 2 లెక్కలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాం. ప్రాబబిలిటీ ఒకటి, దీనికి సంబంధించి ఒకటి, మెన్సురేషన్కి సంబంధించి ఒకటి వీడియో చేసాం, చూడండి ఒకసారి. ఓకే, అలాగే లాభ నష్టాలకి సంబంధించి ఒకటి వీడియో చేసాం. క్లియర్గా 2లో ఒకసారి పోద్ది, అంటే -1 వచ్చింది. ఇది ఈ వాల్యూ -1 కాబట్టి k ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత అంటే -1 × 3 -3. k ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత అంటే -3 అని చెప్పుకోవచ్చు. k ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత అంటే -3. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి వాడు సాధన ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు b అంటే ఒకే ఒక సాధన ఉంటుంది. ఎప్పుడైతే x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు b అనగానే ఒకే ఒక సాధన ఉంటుంది అని క్లియర్ చెప్పేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఒకే ఒక సాధన ఉంటుందో A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 రాద్దామంటే ఇక్కడ ఏ వాల్యూస్ కనుక్కోమని చెప్పలేదు వాడు. అందుకని క్లియర్గా మనకి 2x - 3y ఈజ్ ఈక్వల్ టు -4. ఇక్కడ 3x - 2y ఈజ్ ఈక్వల్ టు +4. ఈ వాల్యూస్ మనం సాల్వ్ చేస్తే సమాధానం అయిపోద్ది అంతే. ఎందుకంటే క్లియర్గా వాడు సమ్ k వాల్యూ కనుక్కోండి అని అంటే బాగున్నాం, వాడు ఏమనలేదు. వాటికి ఒక సాధన ఉంది, x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు b అని చెప్పాడు. ఆ ఏకి బీకి రిలేషన్ అడిగాడు. అంటే ఈ 2 సమీకరణాలు సాధిస్తే x విలువ y విలువ వస్తుంది. అప్పుడు అది ఒకదానికేమో ఏకి సమానం, ఇంకొకటి బీకి సమానం, రెండింటికి రిలేషన్ ఏంటని అడిగాడు అంతే. 2 సాల్వ్ చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 2 సమీకరణాలు సాధించాలి అంటే కనుక ఎక్స్లైనా సమానం చేయాలి, వైలైనా సమానం చేయాలి. అందుకని క్లియర్గా మనకి ఎక్స్లో సమానం చేసుకుందామంటే దీన్ని 3తో గుణించండి, దీనేమో 2తో గుణించండి. గుణించినట్టయితే చూడొకసారి 3 2 6x -3 3 9y ఈజ్ ఈక్వల్ టు -12. అలా ఇక్కడికి వస్తే కనుక 3 2 6x 2 2 ఎంత అంటే మనకి 4y ఈజ్ ఈక్వల్ టు 8. సాల్వ్ చేయాలి కాబట్టి తీసేస్తాం, ఒక దాంట్లో ఒకటి తీసేస్తే ఎక్స్లు పోతాయి.
ఈ ఎక్స్లు పోతే ఇది క్లియర్గా -5y అని వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు -20. మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 4. ఎప్పుడైతే మనకి y ఈజ్ ఈక్వల్ 4 వచ్చిందో ఆ వాల్యూ పట్టుకొచ్చి ఏదో ఒక ఈక్వేషన్లో రాయండి. ఫస్ట్ ఈక్వేషన్లో రాసుకోండి. y వాల్యూ వచ్చి 2x -3 ఇంటూ y అంటే కనుక 4 ఈజ్ ఈక్వల్ టు -4. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు -4. ఈ వాల్యూ వచ్చి -12 వస్తే ఏమవుతుంది, +12 అవుతుంది. అందుకని 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్నాం అనుకోండి, ఇది 8 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది క్లియర్గా. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చి ఎంత అంటే కనుక 4. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చి 4, ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ కూడా 4. ఎక్స్ వాల్యూ 4, ఎక్స్ వాల్యూ ఎంత అంటే వాడు ఏ అని చెప్పాడు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4. వై వాల్యూ ఎంత అంటే 4. రెండో సమానం కాబట్టి ఏం చెప్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్తున్నాం. వాడు సమ్ కే కనుక్కోని చెప్పాల, సమీకరణాలు సాధించడం ద్వారా ఎక్స్వైలు వస్తాయి. ఆ ఎక్స్వైలు కనుక్కున్నప్పుడు మనకి ఏ వాల్యూస్ వస్తే వస్తాయో, ఇక్కడ 2 ఇక్కడ 4 వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 ఇది 4 అని వచ్చుంటే y ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది, అంటే b ఈజ్ ఈక్వల్ 2a అని చెప్పడం. అలా కాకుండా మనకు 2 సమానంగా వచ్చాయి కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు b అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. 40,000 రూపాయలను సాలియన 20% చక్రవడ్డీతో గడించినప్పుడు n సంవత్సరాలలో కాలం అడిగాడు. ఎప్పుడైతే మన కాలానికి సంబంధించిన ప్రశ్న అడిగాడో a/p అని మాట్లాడుకుంటున్నాం. అంటే ఏ వాల్యూ వచ్చి ఎంత, 69,120 రూపాయలు బై ఇది 40,000. వాడు ఎప్పుడైతే మనకి చక్రవడ్డీ రేటు ప్రకారం చెప్పాడో సమ్ పవర్ n చెప్పాలి, n వాల్యూ కనుక్కోండి, కాలం కనుక్కోండి అని చెప్పాడు. అంతే, అంతకు మించేం కాదు. కాలం కనుక్కోండి అంటే పవర్లో వస్తుంది మనకి. అది బార్ వడ్డీలో అయితే PTR పక్కన వస్తే, చక్రవడ్డీలో మనం ఏం ఆడుకుంటున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ అని చెప్పుకుంటున్నాం. లేదా ఎన్నిసార్లు రిపీట్ చేయండి అని చెప్పాం. సేమ్ అదే ముక్కు ఇచ్చాడు, సింపుల్గా క్యాన్సిల్ చేయండి. 4వ ఎక్కం పోతుంది కాబట్టి 4 దీంట్లో 1000 సార్లు పోతుంది. 4 మనకి దీంట్లో 4 17 68, 4 2 8, 4 8 32 సరిపోయింది. 17 28 అనగానే 12 క్యూబ్, 1000 అనగానే 10 క్యూబ్, అంటే 12/10 హోల్ క్యూబ్. 12/10 హోల్ క్యూబ్ అనగానే 10 రూపాయలకి 2 రూపాయల వడ్డీ వచ్చింది, 20% సరిపోయింది. 10 రూపాయలకి 2 రూపాయల వడ్డీ అనగానే 20% సరిపోయింది కాబట్టి ఇది సరిపోయింది. అందుకని కాలం ఎంత అంటే కనుక మనకి ఏం చెప్పొచ్చు అంటే 3 సంవత్సరాలు. కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. అంటే ఎందుకు డైరెక్ట్గా వేస్తున్నా అంటే క్లాసులు మీకు ఆల్రెడీ చెప్పినవే కాబట్టి స్పీడ్గా వేసుకుంటూ వెళ్తున్నా అంతే. a/p అంతే. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. గమనించండి. ఇదే డైరెక్ట్గా ఇంతకు ముందు చెప్పాం మనం. 3 సంవత్సరాలలో 1331 వడ్డీ వస్తుందని చెప్పాడు. 3 సంవత్సరాలకి సంబంధించి 13310, 4 సంవత్సరాలకి సంబంధించి 14641 అని చెప్పాడు. తీసేస్తాం. అయితే క్లియర్గా మనకు 10% వడ్డీ అని చెప్పాను. ఈ 1331 కానీ 121 121 ఫస్ట్ మన పాస్కల్ త్రిభుజం చెప్పాను. 11 121 1331 14641 ఇవే వాల్యూస్ మనకు పట్టుకొచ్చి ఇదే పాస్కల్ త్రిభుజాన్ని వాడుకొని మనం ప్రాబిలిటీకి సంబంధించిన దాంట్లో కాయిన్స్కి సంబంధించిన లెక్కలు కూడా చెప్పాం. కాయిన్స్కి సంబంధించిన లెక్కలు కూడా అసలు చేసుకున్నాం. అందుకని క్లియర్గా 10% పెట్టేయచ్చు. అయినప్పటికీ సరదాగా చేద్దాం అనుకుంటే కనుక ఇక్కడ 1 సంవత్సరం వడ్డీ వస్తుంది. ఎంత వస్తుందన్నాం అనుకోండి, క్లియర్గా మనకి 1331 వస్తుంది. అందుకని ఈ వాల్యూ మనకి 100% అయితే ఈ వాల్యూ ఎంత అడిగాడు, పర్సంటేజ్ కావాలి కాబట్టి 1331కి 0 తగ్గింది, అలాగే 100 కూడా 0 తగ్గితే 10% అని చెప్పొచ్చు. క్లియర్గా క్లాసులో మాట్లాడుకున్నాము, చాలా లెక్కలు చేస్తాం, చూడండి ఒకసారి. 10% అని చెప్పేయచ్చు. అయితే దానికంటే ముందే చూస్తూ సమాధానం చెప్పాలి. ఓకే అండి, 10% వచ్చినప్పుడు
చక్రవడ్డీ చెప్పడం, 1 సంవత్సరానికి అయితే ఎంత, 2 ఇయర్స్కి అయితే ఎంత, 3 ఇయర్స్కి అని చెప్పేసి టేబుల్ కూడా వేయించాను. 5%, 10% సంబంధించి చక్రవడ్డీ లెక్కల్లో పాస్కల్ త్రిభుజం చెప్పాం. అందుకని చూడగానే మనకు ఒక ఐంటివే వచ్చాయి. పాస్కల్ త్రిభుజం ఎప్పుడైతే మనకి చక్రవడ్డీకి సంబంధించి వస్తుందో చాలా ఆన్ ది స్పాట్ సమాధానం చెప్పచ్చు, చాలా వాటికి లెక్కలు చేయకుండా. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఇది ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే 12% వడ్డీ రేటు ఇచ్చాడో 1/8 రాయొచ్చు. రెట్టింపు సొమ్ము అవుతుంది. రెట్టింపు అవుతుందంటే ₹2 అని చెప్పాను. ₹2 అనగానే ₹1 అసలు, ₹1 వడ్డీ. అంటే ₹1 వడ్డీ సంపాదించడానికి ఎంత కాలం పడుతుంది, అది కూడా ప్రశ్న. ₹1 వడ్డీ సంపాదించడానికి ఎంత కాలం పడుతుందంటే క్లియర్గా 12.5% చూడగానే 1/8 రాయొచ్చు. క్లియర్గా దీన్ని ఒక భిన్న రూపంలో చాలాసార్లు మాట్లాడిందే. 8 సంవత్సరాల కాలంలో ₹1 వడ్డీ వచ్చింది అని ఒక వాక్య రూపంలో సమాధానం చెప్పుకున్నాం. అందుకని కాలం ఎంత అంటే 8 సంవత్సరాలు. ఈ రెట్టింపుకి సంబంధించిన లెక్కలు 3 రెట్లు 4 రెట్లు చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను లెక్కలు. ఓకే, కాబట్టి సమాధానం ఎంత అంటే 8 సంవత్సరాలు. నెక్స్ట్ ఇది కూడా చూడండి ఒకసారి. ఒక వ్యక్తి తన మేజాబాలను 11% నష్టానికి విక్రయించాడు. ఒకవేళ అతడు దానిని 11% లాభానికి విక్రయించి ఉంటే అమ్మకం ధరం కంటే ₹121 ఎక్కువగా లభిస్తుంది. అయినా ఆ మేజాబాల యొక్క కొన్న ధర 100% ఎంత అడిగాడు. అది ఎక్కువగా ఆప్షన్లో మనకి 11 కనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం 11తో రిలేట్ అయి ఉంటుంది. మ్యాక్సిమం మనకి 11తో రిలేట్ అయి ఉంటుంది. అంటే సమాధానం 1100 అవ్వచ్చు, 550 అన్న అవ్వచ్చు. అయితే జాగ్రత్త గమనించి ఒకసారి, ఇక్కడ 550 ఉంటే ఇక్కడ 1100 ఉంది, దానికి డబల్ ఉంది. ఓకే, అయితే మ్యాక్సిమం మనం లాస్ట్ మూమెంట్లో మనం పెట్టుకున్నప్పుడు అన్నమాట, పెట్టేటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న పదాలు వాడుకుంటాం. అయితే ఎప్పుడు ఆప్షన్ బేస్డ్ ఆలోచించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక, పక్క వాళ్ళతో పోలిస్తే 4-5 బిట్లు ఎక్స్ట్రా చేయడానికి పనిచేస్తే ఒక ఆయుధంలా పనిచేస్తాయి. పక్క వాళ్ళకంటే మనం బాగా చదివేస్తామని చెప్పట్లా, ఉన్న టైంని పక్క వాళ్ళకంటే బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము, పక్క వాళ్ళకంటే 4-5 బిట్లు ఎక్స్ట్రా రాయడానికి పనిచేస్తుంది అని చెప్తున్నాను తప్ప మన పక్క వాళ్ళకంటే సూపరు, పక్క వాళ్ళకంటే ఇంకా బాగా చదివేస్తావు అని చెప్పట్లా. అతనికి మనకి టైం మేనేజ్మెంట్ అనేది వేరియేషన్ వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు వాడు 11% నష్టానికి విక్రయించుంటే 11% లాభానికి అన్నాడు. అంటే 11% నష్టం నుంచి 11% లాభానికంటే కనుక ఈ 11% కవర్ చేస్తూ ఇదొక 11% లాభానికి వచ్చాడని చెప్పాడు. అంటే 22% కవర్ చేశాడు. ఈ 22% కవర్ చేయడం వల్ల ఏమైందంటే కనుక ₹121 ఎక్కువకు అమ్మాడు అని చెప్పాడు. అంటే 22% ₹121 అయితే కొన్న ధర అనగానే 100% ఎంత అని. 22% ₹121 అయితే 100% ఎంత. లేదు వేరేగా ఆలోచించవచ్చు. 11% నష్టానికి అమ్మాడు అనగానే 89% అమ్మాడు. ఇదేమో 121% అమ్మాడు. అంటే 89% అమ్మినటువంటి వ్యక్తి 121% అమ్మాడు అనగానే 111%. ఇది 111%. 111% అమ్మాడు అనగానే ఎంత శాతం కవర్ చేసినట్టు? 22% కవర్ చేసినట్టు. ఆ వాల్యూ రాశాం. కాబట్టి క్లియర్గా మనకి 11 రెళ్ళు 11 చూడ ఒకసారి. క్లియర్గా మనకి 250లు 100 కాబట్టి 1150లు ఎంత అంటే 550 అని చెప్పచ్చు. 1150లు ఎంత అంటే కనుక 550 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి జస్ట్ కంపారిజన్ లెక్క, బేసిక్ లెక్క. ఇది కూడా చాలా లెక్కలు మన క్లాసులో చేసుకున్నవే. అలాగే ఒక దుకాణంలో ఉన్న కిరాణా వస్తువుల ప్రకటన ధరను కొన్న ధర కంటే 19% ఎక్కువగా ధరగా నిర్ణయించాడు. దీని మీద కూడా మనం వీడియో చేసుకున్న లెక్కలే. లాభ నష్టాల్లో ఖచ్చితంగా ఒక 3 లెక్కలు వస్తాయి, లేదా 2 లెక్కలు వస్తాయి. అందులో ఒక లెక్క వస్తువులకి సంబంధించి ఉంటుందని చెప్పాను. లాభ నష్టాలు వస్తువులకి సంబంధించి ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి ద్రోహం చేస్తూ ఉంటాడు. ద్రోహం చేయడం అంటే వాడు లాభం దృష్ట్యా తక్కువగా మనకి కొన్న రేటుకి అమ్ముతున్నానని చెప్తూ ఉంటాడు. ముందుగా ఎక్స్ట్రా రేట్ వేసేసుకుంటూ ఉంటాడు. లేదా వాడు తూచే దాంట్లో కొంచెం తగ్గించేస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు చిన్న పదం ఏం చెప్పారంటే కనుక మిగిలింది బై అమ్మింది అని చెప్పా.
క్లియర్గా ఫస్ట్ ప్రకటన ధర కంటే ప్రకటన ధరను కొన్న ధర కంటే 19% ఎక్కువ. ఓకే, అంటే 1000 కాబట్టి మనకి కేజీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి కేజీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 19% ఎక్కువ అన్నాడు. 100కైతే 19 గ్రాములు, 1000కైతే 190 గ్రాములు ముందుగానే ఎక్కువ వేసేసాడు. ముందుగా వాడికి మిగిలేదు అక్కడికే 190 గ్రాములు మిగులుతుంది. తీరా తూనిక యంత్రం కూడా మనకి 850 గ్రాములు వస్తున్నాడు, అంటే ఇక్కడ ఒక 150 గ్రాములు నొక్కేస్తున్నాడు. ఆల్రెడీ ఎక్స్ట్రా 190 గ్రాములు ఎక్స్ట్రా రేటు, ఇక్కడ నొక్కేసేది ఒక 150 గ్రాములు. అంటే టోటల్గా మనకి మిగిలిందంతా క్యాండిడేట్ కంటే కనుక 340 గ్రాములు. ఆల్రెడీ వాడు ఎక్స్ట్రా వేసిందేమో 190 గ్రాములు ఎక్స్ట్రా రేట్ వేసేసుకున్నాడు. మరి అయినప్పటికీ మనకు అమ్ముతున్నాడా కరెక్ట్గా అంటే లేదు, అక్కడికి కూడా మళ్ళీ ఇంకా నొక్కేస్తున్నాడు. ఎంత నొక్కాడు? కేజీ రాయి బదులుగా 850 గ్రాములు చూపిస్తున్నాడు, అంటే 150 గ్రాములు అక్కడ ఒక నొక్కేస్తున్నాడు. అంటే అలా టోటల్గా మనకి 340 గ్రాములు వాడికి మిగిలింది. ఎంత అమ్మితే 850 గ్రాములు అమ్మితే. జస్ట్ చిన్న పాయింట్ అంతే. మనం గత క్లాసులో కానీ రీసెంట్గా మనం మీకు అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవి చూసుకోవాలని ఉద్దేశంతో చేసిన లెక్కలు కూడాను జస్ట్ రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అని చెప్తున్నా. 17 రెళ్ళు 17 మనకు దీంట్లో 5 సార్లు పొద్దు. ఇక్కడ 1/5 అంటే 20% కాబట్టి 2/5 అంటే 40%, లేదా ఇంటూ 100 వేసుకుంటాం 40%. 2/5 అనగానే 40%, ఎందుకంటే 1/5 అంటే 20% కాబట్టి. ఓకే అండి, మిగిలింది బై అమ్మింది అనే ఒక చిన్న పదం. ఇది కూడా ఒక బేసిక్ లెక్కే. ఒక పండ్ల వ్యాపారి 12 యాపిల్ పళ్ళు 240 రూపాయలు కొన్నాడని చెప్పాడు. 240 రూపాయలు కొన్నాడు అంటే కనుక ఒక పండు కాస్ట్ 20 రూపాయలు. ఒక పండు కాస్ట్ 20 రూపాయలు. అందులో 10 పళ్ళని అన్నాడు. 10 పండ్లు కాబట్టి 10 20లు 200 రూపాయలు. దీనిని 20% లాభానికి అమ్మాడని చెప్పాడు కాబట్టి 120%కి అమ్మాడు వీటిని. మిగిలిన 2 పళ్ళని చెప్పాడు. మిగిలిన 2 పళ్ళు అంటే 2 20లు 40 రూపాయలు. ఈ 40 రూపాయలు ఏం చేసేటువంటి కనుక 25% లాభం, అంటే 125%. అంతే. చూడండి ఒకసారి, లేదా లాభం కనుక్కోండి. లాభం కనుక్కున్నా సరిపోద్ది. పర్సంటేజ్ కట్టేటప్పుడు 2 zeros తీసేయండి. 2 × 120 240 రూపాయలు అయింది. వాడు 2 విలువలు కలిపి అడిగాడు కాబట్టి క్లియర్గా 240 అస్సలు కాదు. వాడు కొన్నది కూడా 240. అది 240 జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఎప్పుడు పర్సంటేజ్ కంటే 2 zeros తీసేయాలి కాబట్టి ప్రస్తుతానికి 0 తీసేయండి. ఇంకొక 0 అది కాబట్టి పాయింట్ పెట్టాను. 4 12 ఎంత అంటే కనుక 4 12 ఎంత అంటే క్లియర్గా 50 రూపాయలు. అంటే టోటల్గా 2 కలిపి ఎంత కమ్మాడంటే కనుక 290కి అమ్మాడు. 2 కలిపి ఎంత కమ్మాడు అంటే కనుక 290 రూపాయలకి అమ్మాడు అని చెప్పొచ్చు. 290 రూపాయలకి అమ్మాడు అని చెప్పొచ్చు అనమాట. బేసిక్ లెక్కే. అలాగే ఇక్కడి నుంచి మనకి క్షేత్రగణితానికి సంబంధించిన లెక్కలు వచ్చాయి. క్షేత్రగణితానికి సంబంధించిన లెక్కలు జాగ్రత్తగా మనిషి ఒకసారి. ఎత్తు 21 సెంటీమీటర్లు, వ్యాసార్థం 3 సెంటీమీటర్లు గల లంబ వృత్తీయ ఒక లోహపు శంకును కరిగించి 7 సెంటీమీటర్ల ఎత్తుగా గల ఒక గట్టి స్తూపంగా రూపొందించారు. ఆ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, ఎప్పుడైతే మనకి స్తూపానికి సంబంధించి ప్రక్కతల వైశాల్యం అని చెప్పాడో క్లియర్గా ఫస్ట్ మన 11వ ఎక్కం చెక్ చేసేసుకోవాలి. ప్రక్కతల వైశాల్యం పనిచేస్తా పని చేయదని సెకండరీ అని చెప్పాను. ముందు మన ఆలోచన, మన థాట్ ఆ రకంగా కనిపించాలి. అంటే ఎప్పుడైతే మనం ఆప్షన్ యూజ్ చేయడం నేర్చుకోగలుగుతున్నామో భవిష్యత్తులో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చెప్తున్నాను కాదు, ఎప్పుడు క్లాస్ చెప్పినా మీకు ఫస్ట్ అది చెప్తాను. అది పని చేసినా పని చేయకపోయినా సరే. ప్రక్కదల వైశాల్యం 11వ ఎక్కం పోవాలి, ఎందుకంటే పై ఉంటుంది కాబట్టి. ఎందుకంటే 11వ ఎక్కం చెక్ చేయాలి అంటే కనుక క్లియర్గా మనకి స్తూపం యొక్క ప్రక్కదల వైశాల్యము అనగా క్లియర్గా 2πRh. అందుకని పై అంటే కనుక 22/7 22 ఉంది కాబట్టి 11వ ఎక్కం పోవాలని చెప్పాను. ఇందులో మనకు 11వ ఎక్కం పోతుంది. 4 1 కలిస్తే 5 కాబట్టి ఇక్కడ 11వ ఎక్కం పోదు, ఇక్కడ 11వ ఎక్కం పోదు, ఇక్కడ 11వ ఎక్కం పోద్ది. 2 ఆప్షన్లు వచ్చాయి కాబట్టి ఇంకొక ఛాన్స్ తీసుకుంటాం. క్లియర్గా మనకి 2 × 22/7 R అంటే కనుక స్తూపానికి సంబంధించి లేదు మన దగ్గర.
కానీ హెచ్ అంటే కనుక స్తూపానికి సంబంధించి ఎత్తు 7 ఇచ్చాడు కాబట్టి 7 రాస్తాం. 7 7 క్యాన్సిల్. కాబట్టి ఎప్పుడైతే మనకి 7 7 క్యాన్సిల్ అయిపోయిందో 7వ ఎక్కం పోయేది కాదు, నార్మల్ నెంబర్ అయి ఉండాలి. 7వ ఎక్కం పోకూడదు, 7 7 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 7వ ఎక్కం కూడా పోకూడదు. 154లో 7వ ఎక్కం పోద్ది, 7 7 14, 7 7 14. అందుకని క్లియర్గా సమాధానం ఎంత అంటే ఇది ఇక్కడ వేసుకోవచ్చు. అలా లెక్క పూర్తిగా ఆర్ కనుక్కోకుండానే సమాధానం చెప్పేయచ్చు. లేదు లెక్క చేద్దామనుకుంటే కనుక చూడొకసారి, ఒక శంకువుకి సంబంధించి ఒక స్తూపంగా మార్చానని చెప్పాడు. ఒక శంకువుని స్తూపంగా మార్చానని చెప్తున్నాడు. ఎప్పుడైతే శంకువుని స్తూపంగా మార్చాడో దీని యొక్క ఘనపరిమాణము 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, అంటే డిఫరెన్స్ తెలియజేయడం కోసం క్యాపిటల్ రాశాం. దీని యొక్క ఘనపరిమాణము పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. రెండు ఘనపరిమాణాలు సమానం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పై క్యాన్సిల్. ఆ వాల్యూస్ పట్టుకొచ్చి రాసేయండి. 1/3 ఆర్ వాల్యూ వచ్చి శంకువుకి 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 9. శంకువుకి సంబంధించిన ఎత్తు వచ్చి 21 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ స్క్వేర్ తెలియదు. స్తూపానికి సంబంధించిన ఎత్తు వచ్చి 7, ఇప్పుడే రాసాం అక్కడ. 3 అనేది 21లో 7 సార్లు పోద్ది, 7 7 క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 అంటే కనుక ఆర్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత 3. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి ఈ ప్లేస్లో 3 రాస్తాం. అంటే 2 × 22/7 × 3, సారీ 7 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంటూ 3, క్లియర్గా 132. 2 2 4 4 3 12, 12 × 11. అలా సాధ్యమైనంత వరకు ఎంతవరకు పనిచేస్తే పక్కన పెట్టండి. 2 ఆప్షన్లు వచ్చినా సరే ఇంకొకటి అవకాశం, ఇంకో సోర్స్ వాడుకున్నాను నేను. ఓకే, అలా సాధ్యమైనంత వరకు ముందు ఆప్షన్ వాడే ప్రయత్నం చేయండి. కుదిరితే చేస్తా, లేకపోతే లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అలా చెప్పగలిగేవో ఏమవుద్ది, ఇది మనం ఆలోచించి లెక్క చేయడానికి, అది నువ్వు ఆలోచన వచ్చిందంటే ఇది నీకు వచ్చిందని అర్థం. కనీసం 1 మినిట్ టైం తీసుకున్నా 1 మినిట్ నువ్వు సేవ్ అయినట్టు లెక్క, ఇంకొక లెక్క చేసుకోవడానికి నీకు అవకాశం వస్తుందని చెప్తున్నా. ఆ టైం మేనేజ్మెంట్ మనకి ఇంపార్టెంట్. అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఇది డైరెక్ట్గా క్లాసులో మీకు మాట్లాడా. 3 గణాలని బొమ్మలు కూడా వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, చూసుకోండి ఒకసారి. 3 గణాలను పట్టుకొచ్చి ఒక పెద్ద గణంగా తయారు చేశాడు అని చెప్పాను. 3 గణాలను పట్టుకొచ్చి ఒక పెద్ద గణంగా తయారు చేశాను అనగానే వాడు క్లియర్గా మనకి మీకు డైరెక్ట్ హెడ్డింగ్ ఇచ్చాను 3 4 5 6 అని. ఇంకా ఈ లెక్క చేయడం లేదు నేను. 3 4 5 6 పైథాగరస్ లెక్కలతో లింక్ చేస్తూ మాట్లాడాం. 3 4 5 6 దీన్ని డబల్ చేస్తే ఎక్కువగా దీన్ని బేస్ చేసుకుని ఇస్తూ ఉంటాడు. దీనికే సింక్ అవుతాయి ఏ నెంబర్ ఇచ్చినా అని చెప్పాను నేను. 3 4 5 6 దీన్ని డబల్ చేస్తే 6 8 15 12 డబల్ చేస్తే. దీన్నే మనం 3తో గుణిస్తే కనుక 3 3 9, 3 4 12, 3 5 ఇది 10 కదా ఇక్కడ. 3 5 15, 3 6 18. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 18 అని చెప్పేయచ్చు. సేమ్ ఇదే లెక్క లాస్ట్ టైం కానిస్టేబుల్లో కర్ణం అడిగాడు. అప్పుడు 3 4 5 6 ఇచ్చాడు. 6√2 దానికి ఆన్సర్. లాస్ట్ టైం మనకి చెప్పిన లెక్క, లాస్ట్ టైం వీడియోలో సేమ్ లెక్క మనం మాట్లాడాడు. ఇదే లెక్క ఇచ్చాడు. లాస్ట్ టైం కర్ణం అడిగాడు, 6 సంబంధించింది 6√2, ఇది 18. అందుకని మీకు ఈ నెంబర్లు కూడా నేను ఇక్కడ రాసినట్టు గుర్తు నాకు బాగా. లాస్ట్ టైం వీడియో ఒక 1 వీక్ బ్యాక్ వీడియో అంతే, సేమ్ లెక్క, నెంబర్ కూడా మారలేదు అది. అంటే కాకపోతే ఈ నెంబర్లు మాట్లాడే అంతే. 9 12 15 ఇచ్చాడు, అక్కడ 3 4 5 ఇచ్చాడు అంతే. ఏ ప్లేస్లో వాడు 3 4 5 అని ఇచ్చాడు. మనం 6 వేస్తాం, కాకపోతే కర్ణం అడిగాడు కాబట్టి అక్కడ అంచు పొడవు అడిగాడు, అక్కడ కర్ణం పొడవు అడిగాడు. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. అంటే ఘనపరిమాణాలు ఈక్వల్ చేసుకోవాలి. ఘనపరిమాణాలు ఈక్వల్ చేసుకోవాలి అంటే క్లియర్గా ఇది 9³, ఇది వచ్చి 12³, ఇది వచ్చి 15³. ఇది చేస్తే మనకి అక్కడ ఒక క్యూబ్ నెంబర్ వస్తుంది. ఆ క్యూబ్ నెంబర్ అనేది మనకి 18³ అవుతుంది అనమాట. 18³ అవుతుంది. ఇదంతా మనకు అనవసరం. 3 4 5 6 అని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా చూడండి ఒకసారి.
30 సెంటీమీటర్ ఎత్తుగల ఒక స్తూపాకార కొయ్య దొంగ నుంచి అంతే ఎత్తుగల ఆధారము గల ఒక లంబవృత్తీయ శంకును తొలిచారు. శంకు యొక్క శీర్షార్ధ కోణం 45 డిగ్రీలు అయితే ఆ శంకును తొలగించగా ఏర్పడే అంతర బాహ్యతల వైశాల్యాలు, ఈ పదం చూడగా నీకు అర్థమైపోయి ఉండాలి. లాస్ట్ టైం కూడా సేమ్ లెక్క ఇచ్చాడు. అంతర బాహ్యతల వైశాల్యాలు సేమ్ ఇదే లెక్క మనకి ఇచ్చాడు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనకి ఒక స్తూపము నుంచి క్లియర్గా ఒక శంకును తీసేసానని చెప్తున్నాడు ఇలా. కాకపోతే లాస్ట్ టైం ఇచ్చే లెక్కకి ఈ లెక్కకి తేడా ఏంటంటే కనుక ఇక్కడ మనకి కోణం ఇవ్వలేదు లాస్ట్ టైం. అంతే, లాస్ట్ టైం ఇక్కడ కోణం ఇవ్వకుండా డైరెక్ట్గా నెంబర్ ఇచ్చాడు. సేమ్ ఇదే లెక్క ఇచ్చాడు, కాకపోతే కోణం ఇవ్వకుండా ఎత్తిస్తూ మనకు మాట్లాడాడు. అంతే, కోణం ఇవ్వలేదు, స్తూపం యొక్క ఎత్తిస్తూ మాట్లాడాడు. అందుకని క్లియర్గా మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి కనుక ఇక్కడ ఒక కోణం అనే పదం తప్ప మిగతా లెక్క అంతా కనుక గతంలో ఏ లెక్కిస్తే లెక్కే. అంతర వైశాల్యము, బాహ్యతల వైశాల్యాల మొత్తం అడిగాడు. లాస్ట్ టైం అయితే కనుక మనకి క్లియర్గా ఏం చేశాడంటే కనుక ఇందులో మనకి ఈ ఎత్తుకి సంబంధించి ఒక వాల్యూ మనకి ఇచ్చేస్తూ మాట్లాడాడు. స్తూపానికి సంబంధించిన ఎత్తు ఇస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఆ పదం పీకేసి కోణం ఇచ్చాడు. ఎందుకని అంటే కనుక క్లియర్గా మనకి అక్కడ వ్యాసార్థం అనేది ఇవ్వలేదు. ఇక్కడ స్తూపం యొక్క ఎత్తు ఇక్కడ కూడా ఇచ్చాడు. స్తూపం యొక్క ఎత్తు క్లియర్గా మనకి ఇక్కడ 30 అని ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు. స్తూపం యొక్క ఎత్తు ఇక్కడ కూడా ఇచ్చాడు, అక్కడ వ్యాసార్థానికి కూడా ఇచ్చాడు. కాబట్టి వ్యాసార్థము కాకుండా ఇక్కడ మనకి 45 డిగ్రీస్ ఇచ్చాడు. సేమ్ లెక్క అండి, సేమ్ లెక్క, కొంచెం మారిందంతే, కోణం ఇచ్చాడు. అప్పుడు అంతర వైశాల్యము అంటే కనుక లోపల ఉండే శంకువుకి సంబంధించిన వైశాల్యము. బాహ్య వైశాల్యం అంటే కనుక క్లియర్గా మనకి ఈ ఉపరితల వైశాల్యము. బాహ్యం మొత్తం వైశాల్యం అడిగాడు, మొత్తం అంతా కలిపి. కొయ్య దొంగ యొక్క అంతర బాహ్యతల వైశాల్యాలు మొత్తం అంతా కలిపి అడుగుతున్నాడు. కాబట్టి క్లియర్గా మనకి ఇదొక వైశాల్యం వస్తుంది. అంటే ఈ వైశాల్యం వస్తుంది, స్తూపానికి సంబంధించిన ప్రక్కతల వైశాల్యం వస్తుంది, అలాగే శంకువు యొక్క వైశాల్యం వస్తుంది. అందుకని స్తూపానికి సంబంధించిన ప్రక్కతల వైశాల్యం వస్తుంది, ప్లస్ శంకువుకి సంబంధించిన ప్రక్కతల వైశాల్యం వస్తుంది, నెక్స్ట్ వృత్తము యొక్క వైశాల్యం కూడా వస్తుంది. అయితే ఏ వైశాల్యం చెప్పినప్పటికీ ఇది 2πRH అని చెప్తున్నాం స్తూపానికి సంబంధించి. దీనికేమో πRL అని చెప్తాం, దీనికి వచ్చి πR² అని చెప్తాం. అయితే ఏది కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ R వాల్యూని తెలియాలి మన ఇక్కడ. దానికోసమే 45 డిగ్రీస్ ఇచ్చాడు. 45 డిగ్రీలకు ఎదురుగా ఉండే భుజం ఇదేమో ఆసన్న భుజం. ఎదుటి భుజము ఆసన్న భుజానికి రిలేషన్ ఏంటంటే tan θ. అందుకని tan 45 అనేది ఎదుటి భుజము బై ఆసన్న భుజం. tan 45 అంటే 1 కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకి ఆసన్న భుజం ఎదుటి భుజం వచ్చి x అనుకుంటే అంటే వ్యాసార్థం, అది R వ్యాసార్థం, అది పక్క భుజం వచ్చి 30. అందుకని R ఈక్వల్ వాల్యూ ఎంత అంటే 30. అంటే ఇండైరెక్ట్గా వ్యాసార్థాన్ని మనల్నే కనుక్కోమన్నట్టుగా ఇచ్చాడు. వ్యాసార్థము 30. ఎప్పుడైతే వ్యాసార్థం 30 అన్నామో ఏటవాలు వచ్చి 30√2 అని చెప్తాం. ఎందుకంటే ఇది 30 సమానం కాబట్టి 30² అండర్ స్క్వేర్ రూట్ వేస్తే కనుక 30√2 అవుతుంది. ఆ వాల్యూస్ పట్టుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి. ఆ వాల్యూస్ పట్టుకొచ్చి రాసే క్రమంలో చూడండి ఒకసారి ఇక్కడ πR ఉంది, ఇక్కడ ఒక πR ఉంది, ఇక్కడ ఒక πR ఉంది. అన్ని చోట్ల πR కామన్ తీసేయండి. πR కామన్ తీసేస్తే కనుక ఇక్కడ 2H ఉంది, ఇక్కడ L ఉంది, ఇక్కడ వచ్చి R ఉంది. ఒకసారి ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ పై సపరేట్గా ఇచ్చాడు కాబట్టి 11 ఎక్కడ చూడట్లేదు అంతే. R అంటే కనుక 30 అని వచ్చింది. 2H స్తూపానికి సంబంధించింది కాబట్టి 2 × 30 60 ఇది. L అంటే ఏటవాలు ఎత్తు కాబట్టి 30√2. R అంటే కనుక ఇది ఒక 30. R అంటే కనుక 30. టోటల్గా ఇది 90 + 30√2. 90 + 30√2. క్లియర్గా మనకి ఇందులో 30 కామన్ తీసేయచ్చు కాబట్టి 30 కామన్ తీసేస్తే 30 900 వస్తుంది. 900 π × 30 కామన్ తీసేస్తే కనుక 900 వస్తుంది.
30 తీసేసాం కాబట్టి 3 + √2 అవుతుంది. 3 + √2 అవుతుంది. 3 + √2 910 ఇంటూ 3 + √2. ఇక్కడ సమాధానం ఎంత అంటే 910 ఇంటూ 3 + √2. సేమ్ లెక్క. అంతర బాహ్య వైశాల్యాల మొత్తం అడిగాడు. లాస్ట్ టైం కూడా సేమ్ లెక్క అడిగాడు. చూసుకోండి ఒకసారి. కాకపోతే చిన్న గ్యాప్ తేడా ఏంది అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ 45 డిగ్రీస్ ఇచ్చాడు. లాస్ట్ టైం ఇచ్చిన లెక్క 45 డిగ్రీస్ అవ్వలేదు అంతే. సేమ్ లెక్క ఇచ్చాడు అంతే. ఇక్కడ వ్యాసార్థం కనుక్కోవడం కోసం మనం చేసుకోవాల్సిన పని మనం చేసుకున్నాం. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకి సమాధానం ఈ లెక్కకి సంబంధించి. అందుకని లాస్ట్ టైం పేపర్ చూడండి, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, టెక్స్ట్ బుక్ లెక్కలే ఇస్తున్నాడు అని చెప్పి చాలాసార్లు చెప్పాను నేను క్షేత్రగణితానికి సంబంధించి. ఇది కూడా ఒకసారి, ఇది కూడా కొంచెం టెక్నికల్ లెక్క. మనం ఏమైనా పేపర్ కొంచెం హార్డ్గా ఉందనుకుంటే కనుక ఈ లెక్క దీని ముందు లెక్క అంతే. ఈ లెక్క దీని ముందు లెక్కను చూసి హార్డ్గా ఉందనుకోవాలి. ఓకే, ఒక లంబ వృత్తీయ శంకు పైభాగం వృత్త పరిధిని ఆవరించినట్లుగా ఒక అర్ధగోళాన్ని, అంటే క్లియర్గా మనకి ఒక శంకు అని చెప్తున్నాడు, ఒక అర్ధగోళం ఆవరించి ఉందని చెప్పాడు. అలా ఒక గాజు పాత్రలో ఒక స్తూపం, ఇదంతా కలిసి ఒక గాజు పాత్రలో ఉందంటున్నాడు. ఇదంతా కలిపి ఒక గాజు పాత్రలో ఉంది అని చెప్తున్నాడు. ఇదంతా కలిపి ఒక గాజు పాత్రలో ఉంది అని చెప్తున్నాడు. ఇది శంకువు. ఈ శంకువు మీద ఒక అర్ధగోళం ఎలా ఉంది, ఈ శంకువు మీద ఒక అర్ధగోళం ఉందని చెప్తున్నాడు. ఇదంతా కలిపి మనకి ఎక్కడ ఉంది అంటే కనుక మనకి ఒక గాజు పాత్రలో ఉందని చెప్తున్నాడు. ఇదంతా ఒక గాజు పాత్రలో లోపల ఉంది. అయితే స్తూపము శంకువుల ఎత్తులు, స్తూపము శంకువ ఎత్తు, శంకువ ఎత్తు వచ్చి మనకి ఇది 6 ఇచ్చాడు. స్తూపం ఎత్తు వచ్చి టోటల్గా 10 ఇచ్చాడు. టోటల్గా 10 కాబట్టి ఈ పార్ట్ ఎంత అవుతుంది అన్నాం అనుకోండి, ఈ పార్ట్ ఎంత అవుతుంది అన్నాం అనుకోండి, మనకి 4 అవుతుంది. అంటే క్లియర్గా మనకి అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 4. ఎప్పుడైతే అర్ధగోళం యొక్క వ్యాసార్థం 4 అని చెప్పామో ఇది కూడా 4, ఇది కూడా 4. అంటే ఇండైరెక్ట్గా 2 ఎత్తులు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే వ్యాసార్థం 4 అని చెప్పడం కోసం. ఎప్పుడైతే 2 ఎత్తులు మనకు అలా ఇచ్చాడో అర్ధగోళం యొక్క వ్యాసార్థము కానీ, శంకువు యొక్క వ్యాసార్థము కానీ, స్తూపం యొక్క వ్యాసార్థము కానీ 4 అని చెప్పడం కోసం. అయితే ఆ గాజు పాత్రచే ఆవరించబడని అంటే కనుక ఈ లోపల ఉండేది ఈ పార్ట్ అవుటర్ ఏరియా అనమాట. ఈ ఆవరించబడని ప్రదేశ వైశాల్యం ఎంత అడుగుతున్నాడు. ఈ ఆవరించబడని ప్రదేశ వైశాల్యం అప్పుడు ఏం చేయాలి, మొత్తం ఘనపరిమాణంలోంచి శంకువు కనిపిస్తుంది కాబట్టి శంకు యొక్క ఘనపరిమాణం తీసేయాలి. అర్ధగోళం కనిపిస్తుంది కాబట్టి అర్ధగోళం యొక్క ఘనపరిమాణం తీసేయాలి. అందుకని క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్తూపం ఘనపరిమాణంలోంచి శంకువు ఘనపరిమాణం తీసేయాలి. అలాగే అర్ధగోళం యొక్క ఘనపరిమాణం కూడా తీసేయాలి. స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే కనుక πr²h. పై వ్యాసార్థాలు అన్ని చోట్ల సమానమే కాబట్టి πr²h, అన్ని చోట్ల r² వేసేస్తున్నాను. ఇది 1/3 πr² సమానం కాబట్టి r². శంకు యొక్క ఎత్తు వేరు కాబట్టి h, స్మాల్ h రాశాను. అర్ధగోళానికి 2/3 πr³ అని చెప్తున్నాం, r సమానం కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిలో మనకి పై కామన్గా ఉంది కాబట్టి పై కామన్ తీసేయచ్చు, r² కూడా కామన్ ఉంది కాబట్టి r² కామన్ తీసేయచ్చు. అందుకని r² కామన్ తీసేస్తే కనుక r² కామన్ తీసేస్తే π ఇంటూ r² అనగానే క్లియర్గా మనకి r² అంటే కనుక క్లియర్గా 4² అంటే 16 అని అర్థం. 16 పై వచ్చింది, క్లియర్గా 16 పై వచ్చింది కాబట్టి 16 అంటే 16 ఎక్కం పోవాలి. ఇక్కడ 16 ఎక్కం పోతుంది, ఇక్కడ 16 ఎక్కం పోదు, ఇక్కడ 16 ఎక్కం పోతుంది, ఇక్కడ 16 ఎక్కం పోదు. అంటే ఆన్సర్ మనకి 256 పై అయినా అవ్వాలి, 256/3 పై అయినా అవ్వాలి.
అయితే బై 3లు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి, క్లియర్గా బై 3లు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి 16 ఏకంతో పోతూ 3 చే భాగించబడేదంటే సమాధానం క్లియర్గా ఇది టికెట్ వేసుకోవచ్చు. 256 అంటే పూర్తిగా చేయకుండానే సమాధానం. అలా సగం చేసేసరికో లేదా ఫస్ట్ మనం సగం ఫార్ములా వేసేసరికో ఏదో ఒక సమాధానం మనం బయటకు వస్తుందని చెప్తున్నాను. అప్పటికి రాకపోతే లెక్క చేసుకుంటాం. ఓకే, ఇక్కడ 3H ఉంటుంది. 3H ఎందుకంటే బై 3 కామన్ తీస్తాం కాబట్టి అన్నిటికీ బై 3 కామన్ తీస్తాం. ఇక్కడ 3H ఉంటుంది. ఇక్కడ హెచ్ అంటే కనుక స్తూపం యొక్క ఎత్తు ఎంత 10 మైనస్ బై 3 తీసేసాను. ఇక్కడ బై 3 ఇక్కడ బై 3 తీసేసాను. r² తీసేసాను. హెచ్ వాల్యూ వచ్చి శంకువుకి హెచ్ వాల్యూ వచ్చి 6 మైనస్ ఇది 2 పై 6 తీసేస్తాం కాబట్టి 2 ఇంటూ 4. అందుకని ఇది 16 పై బై 3 ఇంటూ ఇది 30 మైనస్ 14. 30 మైనస్ 14 అనగానే 16. 16 ఎంత అంటే 256 పై బై 3. 256 పై బై 3. అది దానికంటే ముందు మన సమాధానం ఇలా ఆలోచించగలగాలి. టెక్స్ట్ బుక్ లెక్క. టెక్స్ట్ బుక్లో అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. పదం కూడా క్లియర్గా వాడాను. డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక ట్యాబ్లెట్ అంటున్నాడు, ఒక స్తూపానికి అటు ఇటు అర్ధగోళాలు పెడుతున్నాడు, ఒక ట్యాబ్లెట్ అని చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి ఒకసారి. ఒక పైలాన్ నిర్మాణం చేయడానికి ఇది కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లెక్క. ఒక పైలాన్ నిర్మాణం చేయడానికి స్తూపాకారంగా ఉన్న ఒక స్తంభముపై ఊర్ధ్వముఖంగా ఉండి స్తూపం యొక్క వృత్త పరిధిని ఆవరించేటట్లుగా ఒక శంకువును బోర్లించారు. స్తూపాల యొక్క ఎత్తులు అంటే ఇది 6. నెక్స్ట్ శంకువు యొక్క ఎత్తు వచ్చి 3. డొల్లగా ఉన్న పైలాన్ యొక్క ఘనపరిమాణము 22, ఘనపరిమాణం 22 ఇచ్చాడు. అయినా శంకువు యొక్క వ్యాసార్థం ఎంత అడిగాడు. కాబట్టి మొత్తం ఘనపరిమాణం ఇచ్చాడు కాబట్టి మొత్తం ఘనపరిమాణం అంటే స్తూపం ఘనపరిమాణము ప్లస్ శంకువు ఘనపరిమాణం అని రెండూ కలిస్తే కనుక 22 అని ఇచ్చాడు. అయితే శంకు వ్యాసార్థం అని చెప్పినా స్తూపం వ్యాసార్థం అని చెప్పినా ఒకటే, ఎత్తులు మారే అంతే. అందుకని శంకు ఘనపరిమాణం అనగానే పై r² 2 వ్యాసార్థాలు ఒకటే కాబట్టి ఇలా రాసేస్తున్నాను. ఇది 1/3 పై r² స్మాల్ h రాసుకుంటున్నాను. ఇది 22. ఇప్పుడు ఈ 2 చోట్ల పై r² కామను. అందుకని పై r² కామన్ చేసేస్తే చూడు ఒకసారి. పై r²h కనుక కామన్ చేసేస్తే 22/7. r అంటే కనుక r² ఎవరైతే కనుక్కోవాలి. హెచ్ వాల్యూ స్తూపానికి సంబంధించేది కనుక 6 ప్లస్ 1/3 ఇంటూ స్మాల్ హెచ్ అంటే శంకువుకి సంబంధించింది 3 ఈజ్ ఈక్వల్ టు 22. 22 క్యాన్సిల్. క్లియర్గా r²/7 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 3 క్యాన్సిల్. ఇది 7 1. క్లియర్గా 7 క్యాన్సిల్. r² ఈజ్ ఈక్వల్ 1 అనగానే r వాల్యూ ఎంత 1. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 1 అని చెప్పుకోవచ్చు. అనమాట. కాబట్టి ఈ రకంగా మనకి లెక్కలు అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఒక్కసారి రాసిన వాళ్ళు కావచ్చు, లేదా భవిష్యత్తులో రాయబోయే వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి. సిచ్యువేషన్ అంటే సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే కొన్ని ఆన్సర్లు తగ్గిపోతూ ఉంటాయి. పేపర్ అయితే ఓవరాల్గా మాట్లాడుకుంటే కనుక హార్డ్ అయితే కాదు. ఈ లెక్కలు కూడా టెక్స్ట్ బుక్ లెక్కలో గత ఎగ్జామ్ మీ దగ్గర ప్రీవియస్ పేపర్ ఉంటే 2 పక్కన పెట్టి చూడండి. మీకు ఇచ్చిన క్షేత్రగణిత లెక్కలు 5 లెక్కల్లో యాజ్ ఇట్ ఈజీగా 2 లెక్కలు అలాగే కనిపిస్తాయి. మిగతా లెక్కలు కూడా అలాంటి లెక్కలే వచ్చాయి. సేమ్ అదే లెక్క రావటం లేదు అనలేదు, కానీ కొన్ని లెక్కలు అయితే పదాలతో సహా రిపీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ లెక్క ఉంది మనకి, ఈ లెక్క అయితే మనకి సేమ్ యాస్టీజ్ లెక్క కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ లెక్క కూడా యాస్టీజ్ లెక్క కనిపిస్తూ ఉంటుంది ఉన్న 5 లెక్కల్లో. ఓకే,
అలాగే లాభ నష్టాలకి సంబంధించిన లెక్కలో మనకి లాభ నష్టాలకు సంబంధించిన లెక్క కూడా గమనించామనుకోండి, ఆ వస్తువులకి సంబంధించిన లెక్క యాజ్ టీజ్ లెక్కలో. ఓకే, థ్యాంక్ యూ.